అది శాస్త్రం. ప్రతి ఇంటా గంట మోగవలసినదే. గంట ఎందుకు మోగాలి అంటే దేవతాహ్వానలాంఛనం, దేవతలను ఆహ్వానం చేస్తున్నామని గుర్తు ఏమిటంటే గంట వాయిస్తారు. దేవతలను పిలిచి పూజ చేస్తున్నాడు అంటే అది సనాతన ధర్మంలో జీవమైనటువంటి విశేషం. అసలు మనిషిలో జీవం ఉంటే కదా మిగిలిన విషయాలు. శవానికి అలంకారం చేస్తే ఉపయోగం ఎక్కడుంటుంది? జీవలక్షణం పూజలో ఉంది. మొట్టమొదట ప్రతి ఇంట గంట మోగవలసిందే. ప్రతి ఇంట గంట మోగితే దేవతల్ని పిలిచారని గుర్తు. కనీసం 5 ఉపచారాలు చెయ్యాలి. అందుకే మీరు లలితా సహస్రనామ స్తోత్రం పరిశీలిస్తే అందులో పంచసంఖ్యోపచారిణి అని ఒక నామం కనపడుతుంది. 5 అంకె మీద ఉపచారములు పొందునది. పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి అని 5 ఉపచారములు తప్పకుండా చెయ్యాలి అమ్మవారికి. ఏమిటి 5 ఉపచారాలు అంటే గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు. ఈ 5 మాత్రం నేను చెయ్యను అనడం కానీ, ఇవి చేయడానికి నాకు సమయం లేదు అని కానీ అనరు. ఎందుకు అనరు అంటే దానికి కారణం ఒక్కటే. ఈశ్వర, నేను ఎన్ని సుఖములను పొందుతున్నానో అన్ని సుఖములు కూడా మీ అనుగ్రహము చేత పొందుతున్నవే. మీతో ఒక్క మాట చెప్తాను, మీరు కొంచెం దాన్ని ప్రశాంతంగా పరిశీలించేటటువంటి ప్రయత్నం చేయండి. భగవంతుడు ఏదైనా ఒక రోజుని నిర్ణయం చేసి, ఇవాళ నవమి కదూ, రేపు దశమి, ఆయన ఒక తిథిని తీసుకొని ఈ తిథి నాడు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు మీకు జ్ఞానేంద్రియములు పనిచెయ్యవు. అందరికీ జ్ఞానేంద్రియాలు ఉంటాయి, అందరూ అలాగే ఉంటారు, ప్రాణంతోనే ఉంటారు, వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. 5 ఇంద్రియములు పనిచెయ్యవు అన్నాడు అనుకోండి. 5 ఇంద్రియములు ఏమిటి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5 ఇంద్రియములు ఒక గంట పనిచెయ్యవు అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు కన్ను చూడదు, కన్ను ఉంది కానీ చూడదు. కంటి ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి వారు వచ్చి అలా నిలబడ్డారనుకోండి, ఆయనకి ఏమైనా కనపడుతుందా? ఆయనకి సంతోషం లేదు. ఆయన కంటి ఎదురుగుండా ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చి నించున్నాడు అనుకోండి, ఆయనకి అది కనపడదు, అందుకని భయము లేదు. ఆయనకి దుఃఖము లేదు, సుఖము లేదు. ఆయనకి చెవి వినపడదా గంట. మీరు ఆ గంట సేపు ఆయన చెవి పక్కన గొప్ప వీణావాద్యం మ్రోగించినా ఆయనకి తెలియదు. మీరు ఆ చెవి పక్కన పిడుగు శబ్దం వచ్చేటట్టు చేసినా ఆయనకి వినపడదు. సుఖదుఖములు లేవు. శరీరం మీదకి చందనాన్ని అలంకారం చేస్తే ఆయన చల్లతనాన్ని పొందడు. కత్తి పెట్టి కోసేసినా ఆయనకి తెలియదు, ఎందుకంటే చర్మం స్పర్శ చెప్పదు. ఒక మృతజీవి మించి వచ్చేటటువంటి దుర్గంధం ముక్కు దగ్గర పెట్టినా ఆయనకి తెలియదు, దుఃఖం లేదు. మల్లెపూల చెండు మించి వచ్చే సువాసన ఆయన నాసాపుటాలకి చూపించినా ఆయనకి తెలియదు, సుఖం లేదు. నాలుక మీద నిప్పు కణిక పెట్టినా తెలియదు, బందరు లడ్డూ పెట్టినా తెలియదు. కాబట్టి సుఖదుఖములు లేవు. అంటే 5 జ్ఞానేంద్రియములు కానీ పనిచేయడం మానేస్తే సుఖము దుఃఖము అన్న 2 మాటలు లోకంలో లేనే లేవు. మనం అనుభవించేటటువంటి కోటాను కోట్ల సుఖాలన్నీ ఏ 5 మీద ఆధారపడి ఉంటాయంటే కేవలము ఈ 5 మీదే ఆధారపడి ఉన్నాయి. ఒక్క కన్ను ఆధారం చేసుకొని ఇవాళ ఉదయం నుంచి ఇప్పుడు ప్రవచన వేదిక మీదకి వచ్చే వరకు నేను ఎన్ని విషయాలు చూసి ఉంటాను. ఇన్నిటిని చూడడానికి నాకు అవకాశం ఇచ్చినది ఎవరు? అంత సంతోషం పొందడానికి కారణమైనది ఎవరు? కన్ను. ఎన్నో విషయాలు విని సంతోషించాను. వినడానికి కారణం చెవు. ఒక్కటే విందా? ఎన్ని విందో. నాలుక ఎన్ని రుచి చూసి ఆనందపడిందో, ఎన్ని మంచి మాటలు మాట్లాడి ఆనందపడిందో. చర్మం ఎన్నిటిని స్పృశించి ఆనందపడిందో. నాలుక ఎన్ని రుచి చూసి ఆనందపడిందో. ఇన్ని కోట్ల సుఖాలు ఎవరి మీద ఆధారపడ్డాయి అంటే కేవలం ఈ 5 ఇంద్రియాల మీద ఆధారపడ్డాయి. ఈ 5 ఇంద్రియములను ఆశ్రయించి సుఖములన్నీ ఉన్నాయి. కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ముక్కు వాసన చెప్తుంది, చర్మం స్పర్శని చెప్తుంది, నాలుక రుచిని చెప్తుంది.
అయితే చిత్రం ఏమిటంటే ఈ ఐదు పనిచేసి ఈ ఐదు రకాలుగా జ్ఞానములు పొంది ఈ సృష్టి చేత మమేకమయ్యేటట్టుగా చేసి సుఖముగా దుఃఖముగా అనుభవింపచేస్తున్నవాడెవరు అంటే ఆయన కనపడడు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు. అన్నిటికీ వెనక స్త్రీ పురుషుడు నపుంసకుడు కాకుండా ఆయన వెలుగుతున్నాడు. ఒక కుండకి కన్నాలు పెట్టి బోర్లించి దాని లోపల దీపం పెడితే దీపపు కాంతి కన్నాల్లోంచి ఎలా బయటికి వస్తుందో అలా నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర్లు దక్షిణామూర్తి స్తోత్రంలో. అట్లా ఇక్కడ వెలుగుతున్నటువంటి జ్యోతి పరమాత్మ అన్న జ్యోతి ఇక్కడ వెలుగుతుంటే ఆ వెలుగు 5 ఇంద్రియముల మీద పడి 5 ఇంద్రియములు కూడా జ్ఞానాన్ని పొంది ప్రపంచంతో తాదాత్మ్యతను పొంది అనేక సుఖాలకి దుఃఖాలకి కారణమవుతున్నాయి. ఇప్పుడు ఈ సుఖము దుఃఖము ఈ రెండిటినీ ఇస్తూ ఈశ్వరుడు చేసే గొప్ప చమత్కారం ఏమిటంటే గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను క్షయం చేస్తున్నాడు. నేను చేసిన పాపమేమీ నాకు తెలియదు, నేను చేసిన పుణ్యమేమీ నాకు తెలియదు. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. దీనిని మర్త్యలోకం అంటారు. నేను ఈ లోకంలోకి వచ్చాననుకోండి, 2 విషయాలు సత్యము అని గుర్తు. ఒకటి సుఖము అనుభవించాలి, దుఃఖము అనుభవించాలి. కేవలము సుఖములే అనుభవిస్తానండి అంటే ఇక్కడ కుదరదు. కేవలము దుఃఖము ఉండదు. రామాయణంలో సీతమ్మ ఓ మాట అంటుంది, కళ్యాణీ బతకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 సంవత్సరములు జీవించినటువంటి వ్యక్తి 99 సంవత్సరముల 11 నెలల 29 రోజుల 364 మిగిలిన 24 గంట 59 నిమిషాలు దుఃఖాన్ని పొందిన చిట్ట చివర 1 నిమిషంలోనైనా సుఖాన్ని పొందుతాడు తప్ప 100 సంవత్సరాల్లో నేను అసలు సుఖాన్ని పొందలేదన్న మాట ఉండదు. 1 నిమిషమైన చివరి నిమిషంలోనైనా సుఖం ఉంటుంది. సుఖము దుఃఖము మారి మారి వస్తూ ఉంటాయి. ఇది ఎవరిస్తూ ఉంటారు అంటే కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అన్నారు దేవి భాగవతంలో వ్యాసుడు. ఆయనే కాలస్వరూపంగా ఉంటాడు. కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో. కాలం రూపంలో మనం గత జన్మలో చేసినటువంటి పాపాన్ని పోగొట్టడానికి దాన్ని దుఃఖంగా మార్చి పోగొడతాడు. ఆ దుఃఖం అనుభవించడానికి ఒకటి ఉండాలి. అందుకే శరీరం. మోకాళ్ళ నొప్పులు వచ్చాయనుకోండి, అవి నిప్పెడుతుంటే గత జన్మలో చేసిన పాపం క్షయం అవుతూ ఉంటుంది. మంచి పని చేస్తున్నాడు అనుకోండి, అదే శరీరంతో పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నాడు. అదే శరీరంతో సుఖపడుతున్నాడు అనుకోండి, పుణ్యం క్షయమైపోతుంది. ఇక నాకు పాపము వద్దు పుణ్యము వద్దు అని జ్ఞానమును పొందాడు అనుకోండి, సంచితము దగ్ధమై జ్ఞానాద్దేవత కైవల్యం, దాని చేత మోక్షాన్ని పొందుతున్నాడు. దేనికైనా ఈ శరీరం అవసరం. ఇప్పుడు ఆయన సుఖము దుఃఖము అన్న రెండింటి ద్వారా పుణ్యాన్ని పాపాన్ని క్షయం చేస్తూ ఉంటాడు, పోగొడుతూ ఉంటాడు. ఈ 5 ఇంద్రియములే సమస్త సుఖములకు కారణం, సమస్త దుఃఖములకు కారణం. కంటితో చూడకూడంది చూసామనుకోండి దుఃఖం వస్తుంది. చెవితో వినకూడంది విన్నామనుకోండి, అబ్బబ్బబ్బా ఇవాళ నిద్రలేచిన వేళ ఎటువంటి వార్త విన్నానండి అని దుఃఖపడతాం. ఏదో ముట్టుకోకూడంది ముట్టుకున్నాం అనుకోండి దుఃఖపడతాం. తినకూడంది తిన్నామనుకోండి దుఃఖపడతాం. దానికి వ్యతిరేకంగా జరిగిందనుకోండి సుఖపడతాం. మంచి మాట వింటే సంతోషిస్తాం, మంచి విషయాన్ని చూస్తే సంతోషిస్తాం. పంచసంఖ్యోపచారిణి 5 ఉపచారములు తప్పకుండా చెయ్యాలి అని ఎందుకు చెప్పారంటే కన్ను చూస్తోంది. కన్ను ఇంద్రియములకన్నిటికీ కూడా నాయకుడు. అందుకే నాయక నయన దగ్గర మాటలు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కన్ను ముందు చూస్తుంది. చూసి ఆ కన్ను ఎక్కడ బాగా ఆకర్షితమైందో అక్కడికి మిగిలిన ఇంద్రియములన్నీ వెళ్ళిపోతాయి. కంటికి చూసే శక్తి ఉంది. దీపం ఉంటే చూడగలుగుతాం. దీపం లేదనుకోండి, కటిక చీకట్లో కంటితో మీరేం చూస్తారు?
ఈశ్వర మీరు నాకు కన్నిచ్చారు, ఈ కన్ను నేను స్వయంగా నిర్మాణం చేద్దాము అంటే చేయలేను. ఇప్పటికీ కూడా లోకంలో కృతకంగా కృత్రిమమైనటువంటి కన్ను తయారు చేయడం అన్నది లేదు. ప్రాణం పోయిన తరువాత ఎవరైనా నేత్రదానం చేస్తే దాన్ని కూడా నియతి కాలంలో ఆ కన్ను తీసి కన్ను లేని వాళ్ళకి పెడతారు. ఇన్ని సృష్టించాను అనగలరేమో కానీ నేను కృతకంగా ఒక కన్ను తయారు చేయగలను అన్నవాడు లేడు. ఒక మూత్రపిండాన్ని తయారు చేయగలను అన్నవాడు లేడు. ఒక గుండె నేను తయారు చేయగలను అన్నవాడు లేడు. ఆగిపోతే మీరు తాత్కాలికంగా ప్రాణవాయువుని పెట్టింది అప్పు తెచ్చుకున్న జీవితమేమో కానీ ఊపిరి తనంత తాను తీసుకున్నదేదో అది జీవితం. ఆ ఊపిరి తీస్తున్న వాడెవడో వాడి అనుగ్రహం ఉన్నంత కాలమే ఆ ఊపిరి తీయబడుతోంది. ఈ కంటికి చూడడానికి నువ్వు అవకాశం ఇచ్చావు. ఇవ్వడం చేత ఈశ్వర నేను ఎంత భద్రత పొందాను, ఎంత ధైర్యం పొందాను. ఇప్పుడు నేను అక్కడ దేవాలయంలోకి వెళ్ళి అష్టలక్ష్ములను చూసి ఆనందపడిపోతే, దేవాలయాన్ని చూసి ఆనందపడిపోతే, ఇక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చూసి ఆనందపడిపోతే దానికి కారణం కన్ను. కన్ను ఉంది కాబట్టి ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళగలుగుతున్నాను, భద్రంగా ధైర్యంగా ఉండగలుగుతున్నాను. కన్ను లేదనుకోండి ఎంత అభద్రతాభావంగా ఉంటుంది. అటువంటి అభద్రత లేకుండా ఆయన 2 కళ్ళు ఇచ్చాడే, ఒక కన్ను పాడు చేసుకుంటాడేమో, ఒక కంటికి ఏ కారణం చేతనైనా నీరు వస్తుందేమో, ఒక కన్ను కొంతసేపు చూడలేని పరిస్థితి వస్తుందేమో అని 2వ కన్ను కూడా ఇచ్చాడు. ఈ కన్ను అలా చూడడం ఒక్కటే అయితే బయట ఉన్న వేడికి వెలుతురికి సొక్కిపోతుందేమోనని చూపుకి అడ్డు రాకుండా మెత్తగా అడ్డుపడేటటువంటి రెప్పనిచ్చాడు. రెప్పనిచ్చినా నిద్రపోయినప్పుడు అందులోకి ఏ చిన్న చీమ పెడుతుందేమోనని రక్షణ వ్యవస్థని పైకి నిలబడేటటువంటి వెంట్రుకలను పెట్టాడు. నిద్రపోయినప్పుడు మన ప్రయత్నం లేకుండా రెప్ప మూసుకుపోవలసిందే. కన్ను గుడ్డు దెబ్బ తినకుండా రెప్ప మధ్యలో పడుతూ లేస్తూ ఉండవలసిందే. ఒక రోజు మొత్తం మీద ఎన్ని కోట్ల పర్యాయములు రెప్ప పడి పైకి లేస్తోందో. ఎవరు కంటి గుడ్డుని అంతా కాపాడుతున్నవాడు? ఎవరి 2 గుడ్లు ఇచ్చినవాడు? ఎవడి ఈ చూపు ఇచ్చినవాడు? ఎవడు ఇంత అనుగ్రహం చేసినవాడు? ఎవరి వలన నేను ఇంత భద్రంగా, ఇంత క్షేమంగా, ఇంత సంతోషంగా బ్రతకగలుగుతున్నాను? నా కన్ను నేను తెచ్చుకున్నాను అని చెప్పగలిగిన వాడు ఎవరు? ఎక్కడి నుంచి కన్ను తెచ్చి నువ్వు పెట్టుకున్నావు? కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదీయభ్రాత అంటారు శంకర్లు. అసలు నేనెక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు. మా అమ్మ కడుపులోంచి వచ్చానంటాను. కళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి నేను పెట్టుకున్నాను, మూత్రపిండాలు ఎక్కడి నుంచి తెచ్చి నేను పెట్టుకున్నాను. మీకు ఒక గజం బట్టిచ్చి దాన్ని 2 గజాలు చేయండి అని సాగదీస్తే చిరిగిపోతుంది. చిన్నప్పుడు గట్టిగా ఓ అడుగు పొడుగు లేనివాడు పెద్దవాడయ్యాక 6 అడుగులు పొడుగైనా చర్మం చిరిగిపోకుండా సాగుతోంది. ఎంత ఆశ్చర్యం! ఎవడు దీన్ని ఇలా పెంచి పెద్ద చేస్తున్నవాడు? ఎవడు దీన్ని నిలబెడుతున్నవాడు? ఎవడు దీనికి జ్ఞాపక శక్తినిచ్చినవాడు? ఎవడు మాటనిచ్చినవాడు? ఈ కంటినిచ్చి నువ్వు నాకు ఇంత ఉపకారం చేశావే ఈశ్వరా, నేను నీకు వచ్చి కూర్చుని యావని కృతజ్ఞత చెప్పను? నిజానికి నేను పగటిపూట అంతా ఈ కంటిని యథేచ్ఛగా వాడుకున్నాను. ఎన్నిటినో చూశాను. ఈ కన్ను బడలిపోయింది. ఆ కంటికి విశ్రాంతి కావాలి. కంటికి విశ్రాంతి ఇవ్వడానికి ఇంత ద్రవ్యం అవుతుంది అంటే ఒక వ్యక్తి కంటికి విశ్రాంతి ఇవ్వడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి? అర్ధనా ఖర్చు లేకుండా రాత్రి అయ్యేటప్పటికి నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తున్నాడు. అది శివుడు అంటారు. నిద్ర సుఖం. రాత్రి బాగా నిద్రపోయారా అంటే రాత్రి పడుకున్నానా అండి మళ్ళీ తెల్లవారకట్టే లేవడం, ఎంత సుఖంగా నిద్రపోయాను అంటాడు. అంతేగాని ఎవడు అబ్బా ఎంత బాధగా ఉందోనండి నిద్రపోయాను అని ఎవరు అనరు. నిద్ర సుఖం. సుఖమైనటువంటి నిద్రనిచ్చి నిద్రలో కంటికి కలిగినటువంటి బడలికనంతటినీ తీసేశాడు. తీసేస్తే మళ్ళీ తెల్లవారుజామున నువ్వు లేవగానే కన్ను వాడుకోవడం మొదలుపెట్టావు. తెల్లవారుజామున పూజ ఎందుకు అంటే బడలిపోయిన ఇంద్రియాలకన్నింటికీ రాత్రివేళ ఆయన విశ్రాంతినిచ్చి మళ్ళీ శక్తినిచ్చి తెల్లవారేటప్పటికి వాడుకోవడానికి సిద్ధంగా ఉంచాడు. కాబట్టి ఆ కంటికి కనపడని వాడు ఎవరు ఈ బడలిక తీర్చాడో వాడిని ఒక రూపంలో దర్శనం చేసిన మహాపురుషులు ఉన్నారు.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నన్ను విడిచిపెట్టి ఉండలేని వారు, నన్ను ఒక రూపంతో చూడాలి అని కోరుకున్న వారున్నారే, వారి కోసం నేను రూపాన్ని స్వీకరిస్తున్నానన్నాడు. అట్లా వారు దర్శించిన రూపాలలో నాకు ప్రీతిపాత్రమైన రూపాన్ని అక్కడ ఉంచి, మీరే నాకు రాత్రి కంటికి కడగిన బడలికని తీసేశారు, నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చారు. కాబట్టి నేను ఈ కంటిని వాడుకోవడం మొదలుపెట్టే ముందు నేను మీకు మొట్టమొదట కృతజ్ఞత చెప్తున్నాను. అందుకుని దీపం వెలిగిస్తున్నాను. దీపం దేనికి గుర్తు? ఈ కన్ను ఈ శరీరానికి దీపం. ఈ దీపం మీరిచ్చారు. ఈ దీపం మీరిచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పడానికి నేను దీపం పెడుతున్నాను. 3 గుణములను దాటి శుద్ధ సత్వములోకి వెళ్ళాలి. కంటితో చూసి 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 ఒక స్థితిలో ఏది చూసినా మనసు వికారము చెందనటువంటి శుద్ధ సత్వములోకి వెళ్ళాలి. అందుకని 3 ఒత్తులతో కూడుకున్నటువంటి దీపాన్ని వెలిగించమన్నారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం. మళ్ళీ ఎన్ని ఒత్తులండి, ఏ నూనెండి, ఇన్ని హడావుడిలు అక్కర్లేదు. ప్రధానంగా తత్వం తెలిసి ఉండాలి. 3 ఒత్తులు వేసి దీపం వెలిగించాడు అంటే 3 గుణములు దాటడానికి ఈ నేత్రము చేత ఏది చూసినా వికారము పొందని స్థితికి నేను ఎదగాలి. ఈ కంటి చూపుని నిగ్రహించి మంచివి చూడడం నాకు అలవాటు కావాలి. అందుకని కంటి చూపునిచ్చినందుకు దీపాన్ని పెడుతున్నాడు. అందుకని పూజ పంచోపచారములలో మొట్టమొదట దీపం. దీపం ఎందుకు వెలిగిస్తున్నావు? అసలు ఈశ్వరుడు ఉన్నాడన్న ప్రాథమికమైన సత్యాన్ని నువ్వు అంగీకరించినది నిజమైతే పూజ అన్నది ఉపకరణము. పూజ ఎందుకు చేస్తున్నావు అంటే ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పకుండా ఉండలేక. దినపత్రికలో ఏమీ లేవండి విశేషాలన్నాడు చదివినవాడు, అయినా హిందీ చదువుకుంటున్నాడు. ఎందుకు? ఆయన చెప్పాడు కదా ఏమీ లేవని విశేషాలు, మరి మళ్ళీ ఎందుకు చదవడం అంటే చదవకుండా ఉండలేక. అట్లాగే ఈశ్వర మీరు చేసిన మహోపకారములు తలుచుకొని నేను తిరిగి కృతజ్ఞత చెప్పలేకుండా ఉన్నాను. ఇంత ఉపన్యాసం అక్కడ కూర్చుని నేనేం చెప్పను? మీరు నాకు ఈ కంటి చేత ఎంత భద్రతనిచ్చారో, ఎంత క్షేమం ఇచ్చారో, ఎన్ని చూశానో, ఎంత పరవశించిపోయానో, ఎంత పొంగిపోయానో నేనేం చెప్పను? అందుకని నేను దీనికి కృతజ్ఞతగా మీ దగ్గర దీపాన్ని వెలిగిస్తున్నాను. అంటే కృతజ్ఞతావిష్కారము. పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే మనకు చేసిన ఉపకారమునకు తిరిగి ఈశ్వరునకు కృతజ్ఞత చెప్పుటకు పూజ అని పేరు. అందులో మొదటి ఉపచారం దీపం. అట్లాగే ఈశ్వరుడికి ధూపం వేస్తాం. ధూపం అంటే ఆయన ఆ వాసన చూసి సంతోషిస్తాడు. సమస్త వాసనలకు సృష్టికర్త ఆయన. ఆయనకి మళ్ళీ మనం ధూపం వేయవలసిన అవసరం ఏమిటి? ఆ ధూపం వేసేటప్పుడు కూడా ఇలా తిప్పండి అనేవాడు ఒకడు, ఇలా అనండి అనేవాడు ఒకడు, ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో చూపించండి అనేవాడు ఒకడు. అసలు అవన్నీ దేనికి? ఇప్పుడు నాకు ధూపం వాసన చూపించాలి అని మీరు అనుకున్నారనుకోండి, మీరు కొంచెం దూరంగా పట్టుకుంటే చాలు, వాటిని నా ముక్కుల్లోకి పెట్టేయడమో, నా చుట్టూ తిప్పేయడమో, దాన్ని ఇలా ఇలా తోసేయడమో, పొగన అవన్నీ ఎందుకు? పొగ అన్నది తనే పెడుతుంది. ఓసారి ఇలా చూపిస్తే, కొద్దిగా దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తే చాలు ఉపచారం. అసలు ఎందుకు పొగ? ఆయనకి ఎందుకు ధూపం? అంటే ఈశ్వర నేను ఈ ముక్కుతో ఎన్ని సువాసనలు చూశాను. నిన్నటి రోజు తెల్లవారుజాము నుంచి నిన్న రాత్రి వరకు మల్లెపూల వాసన చూశాను, సన్నజాజి పూల వాసన చూశాను, గులాబీ పూల వాసన చూశాను. చిట్ట చివరికి నా భార్య వంట వండుతున్నప్పుడు అందులోంచి వచ్చేటటువంటి గుబాళింపులు కూడా వాసన చూసి సంతోషించాను. ఇన్ని వాసనలు చూడ్డానికి మీరు నాకు ముక్కునిచ్చారు. దీనితో ఊపిరి పీల్చుకోవడం ఒక్కటే కాదు, బంగారు పళ్ళానికి సువాసన అబ్బినట్టు వాసనతో కూడుకున్నటువంటి గాలిని పీల్చేటటువంటి అదృష్టాన్ని నాకు ఇచ్చారు. ఆ గాలి మంచిది కాకపోతే ఆరోగ్యం చెడుతుందని దుర్గంధాన్ని గుర్తించగలిగిన శక్తి ముక్కుకిచ్చారు. నా ముక్కుకి ఇంత శక్తిని ఇవ్వడమే కాదు, ధూళి కణములు లోపలికి వెళ్ళిపోకుండా మళ్ళీ దీని లోపల కూడా కేశముల నుంచి ధూళి కణములు లోపలికి వెళ్లకుండా రక్షణ చేశారు. లోపల తడి ఉంచి మెత్తటి ఎర్రటి మాంసపు ముద్దని ఉంచి అది నిరంతరం తడిగా ఉండేటట్టు చేసి
ధూళి లోపలికి వెళ్ళిపోకుండా అంటుకుని ఉండిపోయేటట్టు దానిని నేను వేలుతో పైకి తీసేసి చెయ్యి కడుక్కునేటట్టు అవకాశం ఇచ్చారు. ఎంత రక్షణ కల్పించారు మీరు! అదేమన్నా ఆరిపోయే తడే, అది ఎప్పుడూ తడిగా ఉంటుంది ముక్కు లోపల. ఎంత అనుగ్రహాన్ని చేశారు మీరు! నేను చెయ్యకూడనటువంటి పనులు చేసి అక్కర్లేని చోట తడిసిపోతే, పడిశం పడితే ఊపిరి ముక్కులోంచి తీయలేనని నోటిలోంచి తీసుకోవడానికి లోకంలో అత్యవసర ద్వారాన్ని మొట్టమొదట నిర్మించినవాడు పరమేశ్వరుడు. మనం ఎమర్జెన్సీ ఎగ్జిట్ పెట్టుకున్నాం అనుకుంటాం, కానీ ఆయన వీడు అక్కర్లేని చోట్ల తిరిగి పడిశం పట్టించుకుంటే ఊపిరి ఎలా తీసుకుంటాడని నోటి గుండా ఊపిరి వెళ్ళేటట్టుగా చేశాడు. ఆయన తీసుకుంటే ముక్కుతో ఊపిరి తీసుకో, పడిశం పడితే నీ కర్మ అంటే అసలు ఎంతమంది బతికుంటారు పూర్ణాయుద్ధాయంతో? ఆయన అనుగ్రహం కాదు. ఈశ్వరుడి కృపని పరిశీలించడానికి ఏ గ్రంథాలు పరిశీలించాలి? ప్రహ్లాదుడి గురించి చెప్తూ పోతన గారు అంటారు, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు. దాహం వేసిందని ఎవరు చెప్తున్నారు? లోకంలో ఉన్నవన్నీ గమనిస్తూ ఉంటాను. నీరు లేకపోతే ప్రాణం పోతుంది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు వ్యాసుడు లింగపురాణంలో. నీటి రూపంలో భగవంతుడు ప్రాణములను నిలబెడుతూ ఉంటాడు. అటువంటి నీళ్లు నీ లోపల అయిపోతున్నాయి, నీళ్లు త్రాగు నీళ్లు త్రాగు అని దాహం రూపంలో ఎవరు చెప్తున్నారు? దాహం రూపంలో చెప్పి నీళ్ల రూపంలో లోకంలో ఉన్నవాడెవరు? నీ జంబుకేశ్వరంలో జలలింగం అంటాం. అందుకే నీటి రూపంలో ఉండి ఆ నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు. మీరు ఎన్ని నియమాలు మార్చుకోవట్లేదు, ఏడాదికో నియమం పెట్టుకుంటున్నారు. నేను నియమం మారుస్తున్నాను. ఇక వచ్చే సంవత్సరం నుంచి నీళ్ళన్నీ పైకెక్కుతాయి కిందకి వెళ్ళవన్నాడు అనుకోండి. ఆయన నోట్లో పోసుకున్న నీళ్లు మెదడులోకి ఎడతాయి, కడుపులోకి వెళ్ళవు. కానీ ఆయన సృష్టి నియమం మార్చకుండా కడుపు కిందకి పెట్టి నోరు పైకి పెట్టి నీళ్లు తాగితే కడుపులోకి వెంటనే వెళ్ళి ప్రాణములు నిలబెట్టేటట్టు చేసినటువంటి భగవంతుని యొక్క కృపకి ఏ కృతజ్ఞత చెప్తారు? ప్రహ్లాదుడికి దాహం వేస్తే గుర్తొచ్చాడు, నీళ్లు తాగితే గుర్తొచ్చాడు, శరీర నిర్మాణాన్ని చూసుకుంటే భగవంతుడు గుర్తొచ్చాడు. ముక్కు అంత గొప్పగా నిర్మాణం చేశాడు. మిగిలినవన్నీ ఎముకలతో ఉంటే అంత మెత్తటి మాంసంతో దాన్ని తయారు చేశాడు. తయారు చేసి వికారం లేకుండా ఏ కారణము చేతనైనా ఒక రంధ్రానికి ఇబ్బంది వస్తుందేమో అని రెండవ రంధ్రాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ప్రాణములు నిలబడి ఉండాలి అన్న ఉద్దేశ్యంతో. ఆ లోపలికి వచ్చి బయటికి వెళ్ళిపోతున్నటువంటి వాయువుని ఆధారం చేసుకుని లోపల ఉన్నటువంటి ఆహారాన్ని వైశ్వానరుడన్న పేరుతో పచనం చేస్తుంటాడు. ప్రాణ అపాన సమాయుక్తం. ప్రాణ అంటే లోపలికి పీల్చడం, అపాన అంటే విడిచిపెట్టడం. నువ్వు లోపలికి పీల్చి బయటికి విడిచిపెడుతున్నప్పుడు ఈ ఊపిరిలో ఆధారంగా కవ్వం తాటితో తిప్పినట్టు తిప్పుతాను జీర్ణక్రియలో. వైశ్వానరుడన్న అగ్నిహోత్రమునై లోపల పదార్థాన్ని పచనం చేసి శక్తిగా మార్చి నీకు అందించి పిప్పిని లోపల దాచి దుర్గంధభూయిష్టమైన పిప్పి చేత ఇబ్బంది కలగకుండా తెల్లవారేటప్పటికి సంవరణీకండరములు సడలిపోయి ఆ పిప్పి జారిపోయేటట్టు చేస్తున్నాడు. ఇన్ని చేస్తున్న ఈశ్వరుడికి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను? ఆయన అలా ఊపిరిగా లోపలికి ఒక వేగంతో వెళ్ళి పైకి రాకపోతే వెంటనే తీసుకెళ్ళిపోతారే. అటువంటిది ఈశ్వర, మీరు నాకు ఎంత మహోపకారం చేశారు. నిన్నటి ఉదయం నుంచి నిన్న రాత్రి వరకు నేను ఊపిరి తీస్తూనే ఉన్నాను. ఆ ఊపిరి మీద నా జీవితం ఆధారపడింది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ ఊపిరి పీల్చి విడిచిపెడుతున్నాడు అనుకోండి, శివం అయ్యా బాగున్నారా 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 అని అడుగుతారు. భార్య కూడా మంచం మీద పక్కన పడుకుని మీద చెయ్యేసి పడుకుంటుంది. అదే ఊపిరి లోపలికి వెళ్ళటం లేదు, బయటికి రావట్లేదు. అమ్మ బాగా వర్షం పడుతోందమ్మా, తడిసి ముద్దయిపోతాడు, అంత జల్లు కొట్టేస్తోంది, ఇన్ని సంవత్సరములు కలిసి పడుకున్నారు కదా, ఇవాళ రాత్రి కూడా లోపలే పడుకోబెట్టుకో మంచం మీద అంటే తస్మిన్ కాయే. ఆయన ఏమిటి, ఆయన వెళ్ళిపోయారు, అది శరీరం. అయ్యి బాబోయ్ అలా నేను పడుకోలేనంటుంది. ఆయనకు ఆవిడైనా ఆవిడికి ఆయనైనా అంతే.
ఎవరు దాన్ని శివంగా ఉంచాడు ఊపిరి తీయించి? ఎవరా ముక్కుకు ఆ శక్తిని ఇచ్చినవాడు? ఎవరా ఊపిరి తీయించి ప్రాణములను కాపాడుతున్నవాడు? నేను ఇప్పుడు ప్రవచనం చేస్తున్నాను, రాత్రి 1 గంటకి నిద్రలో కూడా చేయండి పర్వాలేదు, మేము వచ్చి కూర్చుంటాం మీరు పడుకున్న చోట అంటే నేను చేయగలనా? నిద్రపోతున్నప్పుడు ప్రవచనం చేయలేను. కానీ రాత్రి నిద్రపోయినప్పుడు ప్రవచనం చేయలేను అంటున్నాను కదా. మరి నిద్రపోయినప్పుడు ఊపిరి ఎవరు తీశారు? రాత్రి ప్రవచనం చేయలేని వాడిని ఊపిరి నేను తీసుకున్నానా? అప్పుడు లేని కర్తృత్వం ఇప్పుడు వస్తుందా? ఎలా వచ్చింది? ఎవరు తీశారు? అంటే నేను బడలిక చేత నిద్రపోతున్నా, నా ప్రాణములను కాపాడడానికి ఆయన మాత్రం ఊపిరి తీయించి విడిచిపెడుతూనే ఉన్నాడు. ఆయనంత సన్నిహితంగా ఎవరున్నారు? ఏది నా భార్య ఎక్కడో హైదరాబాదులో ఉంది, కొడుకు ఎక్కడున్నాడు? హైదరాబాదులో ఉన్నాడు, కోడలు మనవలు హైదరాబాదులో ఉన్నారు, నా స్నేహితులందరూ కాకినాడలో ఉన్నారు. నాతో ఎవరున్నారు? నేను విమానం ఎక్కినా, నేను భూమి మీద తిరిగినా, బెంగుళూరు వచ్చినా, తెలియని ప్రాంతానికి వచ్చినా, ఈ సభకు వచ్చినా నాకు ఊపిరి అయి నిలబడి నన్ను చూడగానే పలకరించేటట్టు ఆయన శుభప్రదుడు జీవించి ఉన్నారు అని ఊపిరి తీసి విడిచిపెడుతున్నవాడెవరు? ఆయన ఊపిరిగా ఉన్నాడు. నాకు ముక్కునిచ్చి ఊపిరిలు తీసి ఊపిరిలు ఊది రాత్రంతా నేను నిద్రపోతే నువ్వు నిద్రపోలేదా? ఒక రాత్రి, ఒక పగల, ఇన్నేళ్ల నుంచి ఈ చివర కూర్చుని నేను ఊంగినా, నించున్నా, తల తిప్పినా జారిపోకుండా ఒడిసి పట్టుకుని నువ్వు మాత్రం ఊపిరి తీసి విడిచిపెడుతూనే ఉన్నావా? ఈ రెండిటి ఆధారంతో కవ్వం తాడు తిప్పి ఆహారం జీర్ణం చేశావా? ఇంత శక్తినిచ్చావా? రాత్రంతా నాకంత ఉపకారం చేసిన నీకు నేను కృతజ్ఞత చెప్పకుండా ఇంద్రియములను వాడుకుంటే నేను కృతజ్ఞుడనైపోను? ఎంత అన్యాయం! ఈశ్వర, నేను మీకు కృతజ్ఞత చెప్పి వాడుకోవడం మొదలెడతాను. నిజానికి నిద్ర లేచిన దగ్గర నుంచి ధూపం వేసే వరకు వాడుకోకుండా ఉండగలరా ముక్కుని? కాదు. అంటే ఉత్తర క్షణంలో ఆయన పట్ల కృతజ్ఞతాభావమును ఆవిష్కరించుటయే ధూపమును వేయుట. అంటే పూజలో కృతజ్ఞతాభావన చేత మనసంతా పులకరింతలు పొందుతుంది. ఈశ్వర, మీరు చేస్తున్న మహోపకారములు నేను ఏమని చెప్పగలను? అసలు ఆ ఊపిరి ఉంటే కదా మిగిలిన వాళ్ళందరూ పలకరించడం. ఒక్కసారి ఆ ఊపిరి ఆగిపోయిందనుకోండి, ఇక భార్య లేదు, భర్త లేడు, బిడ్డలు లేరు, శిష్యులు లేరు, లోకం లేదు, ఏమీ లేదు. ఇంతకాలం తిరిగిన ఈ శరీరం ఇక తిరగదు అని 2 పాదముల యొక్క బొటనవేళ్ళు కలిపి తాడు వేసి కట్టేసి కొత్త కర్రల మీద పడుకోబెట్టి తీసుకెళ్ళి కాల్చేస్తున్నారు. ఈశ్వర, ఊపిరి మీద ఇన్ని అనుబంధాలు ఆధారపడ్డాయి. ఆ ఊపిరి తీస్తున్నవారు, ఆ ఆయుర్దాయం ఇస్తున్నవారు, ఆ సుఖాన్ని ఇస్తున్నవారు, ఆ జీర్ణం చేస్తున్నవారు, ఆ కవ్వం తిప్పుతున్నవారు మీరు. మీకు నేను ఈ విషయంలో ఇన్ని చెప్పలేను. కృతజ్ఞత చేత నా గొంతు బొంగురుపోయింది. మనసు కాఠిన్యాన్ని పొందినవాడైతే కోటేశ్వరరావులా మాట్లాడగలడు. మేము ఆ ఉపకార స్మరణల చేత మాకు మాట రాదు. కంఠం మూగబోయి నీ దగ్గర ఇక కృతజ్ఞత కూడా చెప్పలేక ఆనంద భాష్పాలు కళ్ళల్లోంచి పడుతూ ఈ రాత్రంతా మేల్కొని ఊపిరి తీశావు. ఇప్పటికీ ఊపిరి ఇన్నేళ్ల నుంచి తీయిస్తున్నావు, ఇంకా తీయిస్తావు. ఎన్ని మంచి పనులు చేయించావో ఆ ఊపిరిని అడ్డుపెట్టి. నీకు నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అందుకు ధూపం. కాబట్టి పంచోపచారములలో ఒకటి దీపం, ఒకటి ధూపం, మూడవది పుష్పం. పుష్పం ఎందుకు సమర్పించాలి ఈశ్వరుడికి అంటే ఆయన మనకు చెవులు ఇచ్చాడు కాబట్టి. ఏమండి, ధూపానికి ముక్కుకి సంబంధం ఉంది, దీపానికి కంటికి సంబంధం ఉంది, పువ్వుకి చెవుకి సంబంధం ఏముంది? మరి పువ్వుని చెవులిచ్చినందుకు ఎందుకు ఈశ్వరుడికి ఉపచారంగా పూజలో వాడుతున్నారు అంటే దానికి ప్రబలమైన కారణం పువ్వులు శబ్దమునకు ప్రతీక. అయితే మీరు ఒకటి అడగచ్చు, దీపానికి వెలుగుంది, కంటికి చూపు ఉంది.
ధూపం వాసనకి చిహ్నం. ఎందుకంటే ధూపం చేత ఇది సువాసన అని గుర్తిస్తాం. గంధద్వారాంధురాధరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఆ మంత్రానికి అర్థం భూమికి సువాసన ఉన్నది అని. కాబట్టి ఆ సువాసనని గ్రహిస్తోంది ముక్కు, అర్థం ఉంది. పువ్వుకి చెవికి ఎలా ఉంది? పువ్వుకి శబ్దాలు ఎక్కడున్నాయి అంటే తనంత తానుగా పువ్వుకి శబ్దం లేకపోవచ్చు, కానీ పువ్వు కొరకు అని చెయ్యబడినవి ఏమున్నాయో అవన్నీ పువ్వుకే చెందుతాయి. ఉదాహరణకి నేను ఇక్కడ వేదిక మీదకి వచ్చినప్పుడు నేను ఈ పూలదండ కానీ ఇందులో పెట్టిన జాజి పూలదండలు కానీ నేను తెచ్చుకోలేదు, కానీ మీరు నా కొరకు అని సిద్ధం చేసి ఈ దండలు నాకు వేశారు. ఇప్పుడు నేను వెళ్ళిపోయేటప్పుడు మెడలో ఉన్న దండ ఈ దండలు పట్టుకుని కిందకి దిగిపోయాను అనుకోండి, నేను దొంగతనం చేశాను అని అనరు. నేను తెచ్చుకోకపోయినా నా కొరకు అని మీరు తెచ్చి నాకు ఇచ్చారు కాబట్టి నావే అయిపోతాయి. అట్లాగే పువ్వులకు తమంత తాము శబ్దములు లేవు, కానీ పువ్వుల కొరకే తుమ్మెదలు శబ్దాలు చేస్తాయి. తుమ్మెద ఝంకారం ఇంకా ఏ ఇతర విషయం కొరకు కాదు. పువ్వు దగ్గరికి వెళ్ళే వరకు తుమ్మెద ఝంకారం చేస్తుంది. పువ్వు దగ్గరికి వెళ్ళగానే ఆ పువ్వులో ఉన్న మకరందపానం చేసేటప్పుడు ఇక ఏ ఝంకారం ఉండదు, నిశ్శబ్దంగా ఉంటుంది. పువ్వులకు శబ్దములు లేకపోయినా పువ్వులలో తేనె కొరకు వచ్చినప్పుడు తుమ్మెదలు సంతోషంతో ఝంకారం చేస్తూ వస్తాయి. కాబట్టి ఆ శబ్దములన్నీ పువ్వులకు చెందినవే. మీరు మాకు చెవులు ఇచ్చారు, భద్రం కర్ణీభిశృణుయామ దేవాహ అంటుంది శృతి. ఈ చెవులు భద్రముగా ఉండుగాక. మంచి మాటలు వినడం ద్వారా ఎంత అజ్ఞానమో నశించిపోతోంది. అందుకే అజ్ఞాన దాహకత్వం చేయగలిగినది ఏది అంటే వాక్కు. అటువంటి వాక్కుని వేదం అగ్నిహోత్రంగా చెప్పింది. అగ్నిహోత్రం ఎలా కాల్చేస్తుందో వాక్కు అవతల వారికి తెలియనితనాన్ని కాల్చేసి తెలిసేటట్టు చేస్తుంది. ఆ మాటలు చెవులలో పడి లోపలకు వెడుతుంటే తెలియనితనం పోయి తెలిసి వస్తోంది అన్ని విషయాలు. అటువంటి చెవులు మాకు ఇచ్చారు. ఆ చెవుల ద్వారా మేము ఎన్ని సుఖాలు పొందుతున్నామో. తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళి సద్భూషణములు అంటాడు హిరణ్యకశిపుడు భాగవతంలో. చిన్నపిల్లలు మాట్లాడుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. వచ్చిరాని మాటలు మనవడు మాట్లాడుతుంటే అంత విద్వాంసుడైన తాతగారికి ఎంత సంతోషంగా ఉంటుందో. కొడుకు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే తండ్రికి ఎంత సంతోషంగా ఉంటుందో. పక్షుల యొక్క కలకూజితాలు వింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. గుడిగంటలు వినపడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. మంచి సంగీతం వినపడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. ఇన్ని వినడానికి చెవినిచ్చావే, ఈ చెవి దెబ్బ తినకుండా ఉండడానికి మళ్ళీ దీనికి రక్షణ కొరకని ఒక కొత్త ఎముక వాడాడు. మృదులాస్తి అంటారు. అస్థి అంటే ఎముక, మృదులాస్తి అంటే వంగు ఎముక. ఎముక వంగదు. లోకంలో కాలి ఎముక ఉందనుకోండి, అది వంగదు. కానీ చెవి నిర్మాణం చేసినప్పుడు ఈ పైన ఉన్న దొప్పకి వాడినటువంటి ఎముకలు వంగుతాయి. అందుకని అవి మృదులాస్తి అని పిలుస్తారు. మృదువైన ఎముక వంగుతుంది కాబట్టి. అలా వంగలేదనుకోండి, మీరు చెవిని ఇలా వంచి పట్టుకుంటే ఇంకా అలాగే వంగి ఉండిపోయింది అనుకోండి, ప్రమాదం కాదు. అది మళ్ళీ పైకి లేచిపోతుంది తనంత తాను. లేచిపోవడం కాదు, దానికి సన్న అరల్లా గీతల్లా ఉండి దుమ్ము ఏదైనా ధూళి ఏదైనా వెడుతుంటే ఆ అరల లోపల దాకా వెళ్ళి అక్కడ ఉండిపోతుంది. ఇంకా చాలా తేలికగా వేలు పెట్టి కడిగేసుకుంటాడు. ఆ లోపలికి వెళ్ళిన తరువాత పరమభద్రంగా అసలు ఏ ఇతర పదార్థము లోపలికి వరకు వెళ్ళిపోవడానికి వీలు లేనంత చీకటి గుహలో కర్ణభేరి లోపల ఒక భేరిని, అంత మృదువైనటువంటి పొరని ఉంచి ఈ శబ్ద ప్రకంపనలు వెళ్ళి తగులుతుంటే ప్రకంపనలను ఆధారము చేసుకుని శబ్దము ఆకాశగుణకమై వెళ్ళి చెవిలోంచి లోపలికి వెడుతుంటే మాట వినపడుతున్నప్పుడు మాట ద్వారా తనకి తెలియని విషయం తెలిసేటట్టుగా చెవి పట్టుకునేటట్టు చేస్తున్నాడు. ఆ ఒక్క చెవి పనిచేస్తోంది కాబట్టి ఎన్ని పిలుపులకు స్పందించి సంతోషిస్తున్నాం, ఎన్ని విషయాలు వింటున్నాం, ఎన్ని విని జ్ఞానాన్ని పొందుతున్నాం. ఎవరు నిర్మించగల అసలు ఇంత గొప్పగా ఇంత అద్భుతమైన నిర్మాణం చేశావే. ఉల్లిపొర ఎలా ఉంటుందో అంత మృదువైనటువంటి పొర కర్ణభేరి.
దాన్ని జారిపోకుండా, చిరిగిపోకుండా, కదిలిపోకుండా అంత గట్టిగా చీకటి గుహలో అలా ఉంచి ఏ కారణం చేతనైనా మలినం లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఊరేటటువంటి ఆ తడి చేత అదంతా కూడా దుర్గంధభూయిష్టమై జిగురు రూపాన్ని పొంది మలమవుతుంది. అందుకు స్నానం చేయమంటారు. ఈశ్వర సంబంధమైన కార్యం మీద వెళ్ళేటప్పుడు స్నానం చెయ్యి అని ఎందుకంటారంటే ఈశ్వరుడు ఈ శరీరానికి పెట్టినటువంటి ఒక అద్భుత ప్రక్రియ. నిరంతరం ఇంద్రియ రక్షణ కొరకు మలము ఊరేటట్టు చేస్తాడు. ఆ మలశుద్ధి కొరకు స్నానం చేసి వెడతారు. ఒక దేవాలయంలోకి వెడుతున్నాడు అనుకోండి, స్నానం చేసి వెళ్ళండి అంటారు. అంటే మలశుద్ధి జరిగింది అని గుర్తు. చెవి లోపల ఉన్న తడికి దుమ్ము కలిసి బయటికి పోవడానికి వీలు లేక అది దుర్గంధభూయిష్టమై మెత్తగా గులిబి అన్న పేరుతో గడ్డ కట్టి ఎక్కువ అయితే దురద పెట్టడమో నెప్పెట్టడమో చేస్తే అప్పుడు చాలా జాగ్రత్తగా ఏ దూదితోటో అమ్మ కొంగు చివర భాగంతోటో దాన్ని తీసేసుకుని మళ్ళీ చెవిని శుభ్రం చేసుకుని కర్ణభేరిని రక్షించుకుంటున్నాడు. ఇంత చిన్న పొర దాన్ని ఇంత లోపలికి పెట్టి ఇంత భద్రతా వ్యవస్థని పెట్టి నువ్వు మాట్లాడవలసి వస్తే తక్కువ మాట్లాడు, వినడానికి ఎక్కువ ఉపయోగించు. తెలుసుకోవడం అన్నది చెవి వలననే. మాట్లాడడం గొప్ప కాదు, తక్కువ తెలిసి ఎక్కువ మాట్లాడకు. కోటేశ్వరరావులా బెంగళూరు వాళ్ళల్లా ఎక్కువ విని తక్కువ మాట్లాడు అని చెప్పడానికి 2 చెవులు పెట్టి ఒక్క నోరు పెట్టాడు. ఆ పెట్టడంలోనే అసలు ఎంత అద్భుతాన్ని సృష్టించాడు. మాట్లాడే నోర్తికి అడ్డు ఎవరు పట్టుకున్నాడో వాడు వినయశీలి. ఎందుకనంటే చూడండి, పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు చెయ్యి అడ్డు పెట్టి మాట్లాడతారు, చటుక్కున నోటి తుంపరలు పడతాయేమోనని. ఆ వినయం. అందుకే ఆజ్ఞాపాలక హనుమ అంటారు. ఎప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకుని రామచంద్రమూర్తి దగ్గర ఉంటారు హనుమ. మళ్ళీ రాముడు ఏదైనా చెప్పినప్పుడు తను చటుక్కున మాట్లాడితే నోట్లోంచి తుంపర ఆయన మీద పడుతుందేమో, జాగ్రత్తగా ఉండాలని. మళ్ళీ అంత వినయం వినాయకుడిది. సహజంగా ఆయన నోటికి అడ్డంగా చెయ్యి ఉంటుంది, తొండం చెయ్యి నోటికి అడ్డంగా ఉంటుంది. అంత వినయంతో నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఉంటాడు కాబట్టి సుముఖ. ఆయనలా ఉండడం నేర్చుకో. అందుకే లేవగానే మొట్టమొదట వినాయకుడిని స్మరించమంటారు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజానన శూర్పకర్ణ అని 16 నామాని 16 నామాలు ఒక్కసారి స్మరించి వినాయకుడిని జ్ఞాపకం తెచ్చుకోమంటారు. ఆ వినయం గొప్పది. చెవితో నువ్వు ఏమీ తెలియనివాడిగా పుట్టినా మంచి మాటలు వినడం చేత ఎంత గొప్పవాడివయ్యావో, నీ మనసు ఎన్ని మంచి విషయాల యందు అనురక్తమైందో, ఏ విషయం విని ఎంత గొప్పగా తయారయ్యావో. కాబట్టి ఇంత గొప్ప చెవినిచ్చి, ఇంత గొప్ప రక్షణనిచ్చి, ఇన్ని విషయములు వినేటట్టు చేసి, నిన్న పొద్దున్నుంచి నిన్న రాత్రి వరకు అన్ని విన్నానా, అంత ఆనందపడిపోయానా, ఆ చెవి బడలిపోయిందా, రాత్రి నిద్రపోయానా, నిద్రపోతే ఆ నిద్రలో సుఖాన్నిచ్చి నేను సుఖంగా నిద్రపోతుండగా నాకు బడలిక లేకుండా చెవికి కలిగిన బడలిక తీసేసావా, మళ్ళీ ఉత్సాహంగా వినడానికి సిద్ధపడ్డానా. అందుకని నీవు నాకు ఈ చెవి ఇచ్చినందుకు శబ్దములకు ప్రతీకగా నీకు నేను పువ్వులు సమర్పిస్తున్నాను. అయితే ఎన్ని పువ్వులు అన్న దగ్గర సర్వసాధారణంగా 108, తప్పితే 1000. ఎందుకని? అష్టోత్తర శతనామ స్తోత్రం అంటాం. 108 నామాలైనా ఉంటాయి, సహస్రనామావళి 1000 నామాలైనా ఉంటాయి. మధ్యలో ఇంకుండవు. 576, 732, 963 అలా ఉండవు. ఎందుకు ఉండవు అంటే దానికి కారణం సమస్త జీవులు 27 నక్షత్రముల యొక్క 4 పాదములలో పుడతాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 నక్షత్రాలకి 27 × 4 108 పాదాలు. 108 పాదములలో పుట్టినటువంటి సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలి అని కోరుకోవడమే 108 సార్లు భగవన్నామం చెప్పి అకార ఉకార మకారముల చేత ఈశ్వరుడికి మనకి ఉన్న అనుబంధం చెప్పి గౌణమై గుణప్రకాశమైన నామాన్ని చెప్పి నమః నాది కాదు సమస్తము నీది అని పువ్వుని ఆయన పాదముల మీద సమర్పించడం. అంటే సమస్త జగత్తు బాగుండాలని కోరుకోగలగడం సనాతన ధర్మం యొక్క లక్షణం.
కాబట్టి శం ద్విపదే, శం చతుష్పదే, 4 కాళ్ళున్న ప్రాణులు, 2 కాళ్ళున్న ప్రాణులు అన్నీ సంతోషంగా ఉండాలి. ఇంకా పరవశం ఆగకపోతే సహస్రం. సహస్రం అంటే ఖచ్చితంగా 1000 అని కాదు, అనంతం. అనంతమైన నీ నామములు చెప్పి పొంగిపోతున్నాను, అందుకని సహస్రం. ఇప్పుడు ఈ శబ్దములు ఆయన వినడానికి మనకి అవకాశము కల్పించి తద్వారా జ్ఞానమునిచ్చాడు కనుక మనం ఆయనకి కృతజ్ఞత చెప్పడం కోసం పువ్వులతో పూజ చేస్తున్నాం. అట్లాగే ఆయన చేసినటువంటి మరొక మహోపకారం చర్మం. ఈ చర్మానికి స్పర్శశక్తిని ఇచ్చాడు. ఇది తల దగ్గర నుంచి అరికాళ్ళ వరకు ఈ చర్మము చేత కప్పి ఉంచాడు. ఒక్క క్షణం ఆలోచించండి, చర్మము కానీ కొద్దిగా పైకి రేగిపోయిందనుకోండి, అందులోంచి వచ్చేటటువంటి నెత్తుటి చుక్క కోసం ఈగలు పురుగులు అన్నీ పట్టేస్తాయి. అట్లాంటిది లోపల ఉన్న మాంసం కానీ కొవ్వు కానీ అస్థి కానీ ఇవేమైనా పైకి కనపడితే నిజానికి మనకే భయం వేస్తుంది. ఒక్కొక్కసారి ఏదైనా ప్రమాదంలో దెబ్బతిని ఒంటి చర్మం అంతా చెక్కుకుపోయిన వ్యక్తి కానీ చర్మం కాలిపోయిన వాళ్ళని కానీ చూసామనుకోండి, మనకే చూసేటప్పటికీ అయ్య బాబోయ్ ఎంత బాధపడుతున్నారో అని బాధ కలుగుతుంది. చర్మము కప్పి ఉందనుకోండి, అది ఏ రంగు కానివ్వండి, చర్మము కప్పి ఉంటే ఎంతో సౌందర్యవంతంగా ఉంటుంది. అంత అందమైన చర్మాన్ని ఒళ్ళంతా కప్పి ఎక్కడ ఒక్క నెత్తుటి చుక్క పైకి రాకుండా, బయట వేడి ఎక్కువైపోతే లోపల నీళ్లు బయటికి చెమట రూపంలో వెడుతూ వాతావరణంలో ఉన్న వేడితో పిండాండం సమన్వయం అయ్యేటట్టు చేసిన ఈశ్వర చమత్కారానికి మీరు ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటారు? ఇంత అందమైన చర్మాన్ని కప్పాడు. కప్పడం కాదు, దీనికి స్పర్శశక్తిని పెట్టాడు. ఇప్పుడు నేను ఇలా ప్రవచనం చేస్తున్నాను అనుకోండి, వెనక నుంచి ఏదో పాదం వెనక నుంచి కాలు మించి పైకి పాకుతోందనుకోండి, స్పర్శ ద్వారా మాట్లాడుతుంది శరీరం. నీ శరీరంలో పాదం వెనక నుంచి ఏదో పైకి ఎక్కి పాకుతూ పైకి ఎక్కుతోంది అని చెప్పుకుంటుంది. చెప్పినప్పుడు అది మెదడుకి వెడుతుంది. వెళ్ళినప్పుడు మెదడేం చేయాలి? ఇప్పుడు నువ్వు ఆగి ప్రవచనం ఆపేసి కాలు వెనక గోక్కోవడం సాధ్యం కాదు. కాబట్టి ఇట్లాగే ప్రవచనం చేస్తూ ఓ ఎడమకాల నిశ్శబ్దంగా నువ్వు లేచి పంచె అంచు వెనక కనపడకుండా కుడికాలు వెనక గోకి ఆ పట్టిన పురుగు కింద పడిపోయేటట్టు చేసేయి అని ఆజ్ఞనిస్తుంది. వెంటనే ఎడంకాలు కుడికాలు మీద రాపాడించి దానికి కలిగిన ఉపద్రవాన్ని తొలగిస్తోంది. అసలు ఆ స్పర్శ లేదనుకోండి, మీరు ఎలా పట్టుకుంటారు? ఎలా తెలుసుకుంటారు? ఇది ముట్టుకుందని కానీ దీని స్పర్శ ఇలా ఉంటుందని కానీ సుఖం ఎలా తెలుస్తుంది? పువ్వుని ముట్టుకుంటే ఒక సుఖం, పసిబిడ్డని ముట్టుకుంటే ఒక సుఖం, మనవణ్ణి పట్టుకుంటే ఒక ఆనందం, శిష్యుణ్ణి ముట్టుకున్నప్పుడు ఒక ఆనందం. గురువుగారు వచ్చి నా భుజం మీద చెయ్యేసి ఎరా ఎంతకాలం అయిందిరా బాగున్నావా అని అడిగారు అనుకోండి, అప్పుడు ఒక ఆనందం. తల్లి తల మీద చెయ్యి వేసి నాన్న ఎంత బడలిపోయావురా అందనుకోండి, అదొక ఆనందం. తండ్రి గారు చేయి పట్టుకుని అభినందించారనుకోండి, అదొక ఆనందం. ఒక్కొక్కరి స్పర్శ వలన ఒక్కొక్క ఆనందం. ఇన్ని ఆనందాలకు ఆయన కారణమయ్యాడే, ఇంత స్పర్శనిచ్చాడే. అసలు ఆ స్పర్శ యందు ఎంత భద్రతనుంచాడు, ఎంత క్షేమాన్నుంచాడు. ఆ స్పర్శ లేదనుకోండి, అత్యంత పదునైనది ఏదైనా దిగబడిపోతున్నా మనకి తెలియదు. స్పర్శనిచ్చాడు కాబట్టి ఏదైనా కొద్దిగా శరీరంలోకి నొక్కుకుంటోందని తెలియగానే ఆ భాగాన్ని అక్కడి నుంచి పైకి తీసేస్తాం. ఇప్పటికీ నేను 2-3 మాటలు చెయ్యిలా అంటే దీనికి తగలగానే స్పర్శ చేత ఇది కింద పడిపోతుందేమో అని వెంటనే చెయ్యి వెనక్కి తీశాను. స్పర్శ. ఆయన చేసిన ఉపకారానికి మనం తిరిగి ఏ ప్రత్యుపకారం చేయగలం? దానివలన నిన్నటి రోజు పొద్దుటి నుంచి రాత్రి వరకు ఎంత ఆనందాన్ని నేను అనుభవించాను. పోనీ పగటి పూట అయితే మెదడు పనిచేస్తోంది, రాత్రి అది కూడా నిద్రపోయింది, బుద్ధి కూడా నిద్రపోయినప్పుడు ఏదో ఒకటి పాకుతోంది, కుడుతోంది. అప్పుడు మెదడు నిద్రపోతోంది కాబట్టి అది ఇచ్చే ఆజ్ఞలు ఎలా ఉంటాయో అట్లాంటి ఆజ్ఞలే ఇచ్చి కాపాడే వ్యవస్థ పెట్టాడు. చెప్పుకుంటే అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు.
ఎవరు పెట్టాడండి అసలు ఇన్ని వ్యవస్థలు? అసలు శరీరంలో ఇన్ని వ్యవస్థలు ఏమిటండి? ఎవడు నిర్మాణం చేశాడు? ఎవడు నిర్వహిస్తున్నాడు ఇవన్నీ? ఇంట్లో ఒక్క మోటారు కొనుక్కుని నూతిలో నీళ్లు తోడి అది పైనున్నటువంటి తొట్లోకి ఎక్కించాలి అంటే ఓ 10 ఏళ్ళు పనిచేస్తుంది, 15 ఏళ్ళు పనిచేస్తుంది, గొట్ట నిండా నాసు పట్టేసిందండి అంటారు, లేకపోతే మట్టి వచ్చేసిందండి అంటారు, ఇంకా నీరు తోడట్లేదండి అంటారు, విద్యుత్ ఎక్కువైపోయి కాలిపోయిందండి అంటారు, మరమ్మత్తు చేయించుకోవాలంటారు. 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా వెంట్రుక వాసంత ఉన్నటువంటి రక్తకేశనాళికలలోంచి కూడా ఒకే వేగంతో రక్తాన్ని ప్రవహింపచేసేటటువంటి ఒత్తిడిని కల్పించగలిగిన కండరములతో నిర్మింపబడిన హృదయాన్ని నిర్మాణం చేసి నిరంతరం లబ్ డబ్ అని కొట్టుకునేటట్టుగా ఆయన ఉంచాడంటే ఆయన యొక్క ప్రజ్ఞకి, ఆయన ఉపకారానికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? అనాహతము. ఆ గంట ఆగమంటే ఆగేది కాదు. అయ్యో పగలంతా మాట్లాడాను, బడలిపోయానండి, ఇంకా మాట్లాడలేను, ఇంకా ఇవాళకి ఎవరితో మాట్లాడను, రేపు ఉదయం చూస్తానంటాను. అదే ఓ గుండె ఇన్నేళ్ల నుంచి కొట్టుకుంటున్నావు, ఓ అరగంట విశ్రాంతి తీసుకో అంటే ఆగదు. ఓ గుండె ఓ వారం పోయిన తర్వాత శుభకార్యం ఉంది, పొరపాటున ఆగిపోకు సుమా అన్న, అది ఆగిపోవలసిన సమయం వస్తే ఆగిపోకుండా మాందం. ఆయన అక్కడ కూర్చున్నంతకాలం గుళ్ళో దేవుడు దర్శనమిస్తూ గర్భాలయం తెరిచి ఉన్నంతసేపు గంట మోగుతున్నట్టే, గర్భాలయం తలుపులు వేసేయగానే గంట తాడు స్తంభానికి కట్టేసినట్టే, లోపల ఉన్న పరమాత్మ ఊపిరి లెక్కపెట్టి అయిపోయింది నీ ఆయువు అని చెప్పి ఉత్తరీయం సర్దుకుని లేచి పైకి వెళ్ళిపోగానే ఆ హృదయ స్పందన కూడా ఆగిపోయింది, ఆ గంట ఆగిపోయింది. అప్పటి వరకు ఆ గంట అలాగే కొట్టుకోవాలంతే. ఎవరా గంట కొట్టించినవాడు? ఎవరా ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచం చేయించినవాడు? ఎవడు తాగినటువంటి నీళ్లని శుద్ధి చేసి మూత్రంగా బయటికి విడిచిపెడుతున్నవాడు? ఎవడి ఉపకారాలు చేస్తున్నవాడు? ఎవడి స్పర్శశక్తినిచ్చినవాడు? వాడికి నేను కృతజ్ఞత చెప్పకుండా ఉండలేను. బడలిపోతే మళ్ళీ రాత్రి నిద్రాకాలిక సుఖంలో చర్మానికి మళ్ళీ శక్తినిచ్చాడు. ఆయనకి నేను తిరిగి కృతజ్ఞత చెప్పకుండా వాడుకుంటే దోషం. ముందు కృతజ్ఞత చెప్పి వాడుకుంటాను. అందుకే నిద్ర లేవగానే మొదటి క్రియ ఏది అంటే పూజ. పూజ మధ్యాహ్నం చేయకూడదా అండి, 11ంటికి చేయకూడదా అండి అంటే చేయకూడదు. చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చెయ్యాలి. నువ్వు ఎవరికో మహోపకారం చేశావు, వాళ్ళు నువ్వు ఎంతమందిలో ఉన్నా నువ్వు కనపడగానే నువ్వు వాళ్ళ వంక చూడగానే ఏమనుకుంటావు? ఆయనకి అంత ఉపకారం చేశాను, ఆయన గబగబా వచ్చి అయ్యా ఎంత ఉపకారం చేశారండి అని అనాలి. లేదా కనీసం దగ్గరికి రాలేకపోతే ఒక్క నమస్కారం చేస్తూ అయినా కళ్ళతో కృతజ్ఞత చెప్పాలని కోరుకుంటాం. ఆయన ఏమీ చెప్పకుండా అలా నిలబడ్డాడు అనుకోండి, కృతజ్ఞుడు అంత ఉపకారం చేసిన ఏమిటి అలా నిలబడ్డాడు అనుకుంటాం. ఆయన అలా 5-6 మాటలు కనపడ, ఆ తర్వాత ఎప్పుడో కనపడి మంచి ఉపకారం చేసి పెట్టారండి అంటే ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు అంటారు. పూజ కూడా అంతే. రాత్రి ఆయన నీకు మళ్ళీ ఇంద్రియాలకన్నింటికీ శక్తినిస్తే వాడుకోవడం మొదలెట్టేటప్పుడు చెప్పాలది. కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ అంటారు రామాయణంలో. చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చెయ్యని వాడిని చూసి అసహించుకుంటారట పెద్దలు కూడా. అందుకని పూజ ఎప్పుడు చెయ్యాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చెయ్యాలి, తెల్లవారుజాము కాలంలో చెయ్యాలి. కాబట్టి ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పాలంటే చందనానులేపనం. స్వామి మాకు ఇంత స్పర్శశక్తినిచ్చావు, ఎక్కడైనా ఒక్క చోట కొద్దిగా స్పర్శ తగ్గిపోయింది అంటే వైద్యుడి దగ్గరికి పరిగెత్తాలి, దానికి విద్యుద్ఘాతాలు పెట్టి ఔషధాలు ఇచ్చి మళ్ళీ దానికి స్పర్శ వచ్చేంత వరకు బెంగే. అటువంటిది ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి స్పర్శని ఆపాదమస్తకం నిలబడ్డాడు. ఆయనకి కృతజ్ఞత చెప్పుటయే చందనమును అనులేపనము చేయుట. ఈశ్వర నేను ఎన్ని పదార్థాలు తినేస్తున్నాను ప్రతిరోజు, వండినది వండుకోను, ఒక్క తీపి తినను, జిలేబీ తీపే, కాజా తీపే, బూందీ లడ్డూ తీపే, తొక్కుడు లడ్డూ తీపే, అలాగని రోజు ఏదో ఒక తీపి పెడితే ఒప్పుకుంటానా? కుదరదు. ఒక రోజున చక్కెర పొంగలు చేయాలి, ఓ రోజున లడ్డూ చేయాలి, ఓ రోజున బొబ్బట్టు చేయాలి, నామరూపములు మారాలి, దానిలో ఉన్న మాధుర్యం మారాలి. ఇన్ని తీపులు తింటున్నాను. నేను తిన్నది నేను కక్కితే నేను తినను. నేను చాలా బాగా చేశారని చెప్పి పప్పు తిని, కూర తిని, పచ్చడి తిని, పులుసు తిని, మధుర పదార్థం తిని, పెరుగు అన్నం తినేటప్పుడు ఏ కారణం చేతనో కడుపులో తిప్పినట్టు అనిపించి బొళక్కని తిన్నది విస్తట్లోనే కక్కుకున్నాను.
అయ్యయ్యో ఏమంటే అంతా వడ్డించేశాం, మళ్ళీ మీరు రాత్రి ప్రవచనం చేయాలి కదా, ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి వస్తుంది, మీరు తిన్నదే కదండి, తినేసేయండి అంటే తింటావా? తినవు. ఒకసారి లోపలికి వెళ్ళి బయటికి వచ్చిందంటే పుల్లటి కంపు, అమాశయ పాకం అంటారు, అంత కంపు. మరి ఈశ్వరుడు లోపల కూర్చుని ఆయన అహం వైశ్వానరో భూత్వా, వైశ్వానురుడన్న పేరుతో ఇన్నీ తినేస్తే, ఇవన్నీ లోపల కలిసిపోతే, ఈ పులిసిపోయినటువంటి పదార్థం, మన ఎంగిలి ఉమ్ముతో కలిసిపోయినటువంటి పదార్థం లోపల కూర్చుని జీర్ణం చేస్తున్నాడే, జీర్ణం చేసి శక్తిగా మారుస్తున్నాడే, మార్చి శరీరావయవములకు దేనికి అవసరమో దానికి అవసరమైనంత పంచిపెడుతున్నాడు వాయురూపంలో. అందుకు ప్రాణాపాన వ్యానవుదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములయ్యాయి. ఆ వాయురూపంలో పంచిపెడుతున్నాడు. మళ్ళీ ఇన్ని చేస్తున్న పరమాత్మ కొంత శక్తిని దాచి ఉంచి, ఏ కారణం చేతనైనా ఆహారం తీసుకోవడం ఆలస్యమైనా ఈ శక్తితో శరీరం నడిచేటట్టు చేస్తున్నాడు. ఇంకా ఆలస్యం అవ్వకూడదు తిను అని చెప్పడానికి ఆకలి వేయించి మంట పుట్టిస్తున్నాడు, నీరసం కలిగేటట్టు చేస్తున్నాడు. ఇన్ని ఉపకారములు చేసి లోపల కూర్చుని ఇన్ని హెచ్చరికలు చేస్తున్నటువంటి భగవంతుని యొక్క అనుగ్రహానికి నేను యావని రుణం తీర్చుకోగలను, యావని కృతజ్ఞత చెప్పగలను? అందుకు నేను చెయ్యగలిగిన ఉపచారం నైవేద్యం. నైవేద్యం అంటే సాత్విక పదార్థం పెడతారు తప్ప రజోగుణ తమోగుణ భూయిష్టమైన పదార్థాన్ని ఎందుకు పెట్టరు అంటే, నువ్వు సత్వగుణంతో ఉన్నావు కనుక ప్రశాంతమైన మనస్సుతో భగవంతుని యొక్క ఉపకారములను స్మరించిన కారణం చేత మనసు ఆర్ద్రమైపోయి మెత్తనైపోయి, అందువలన నువ్వు ఈశ్వరుడికి నైవేద్యం పెడుతున్నావు. అందుకని ఆ పెట్టేవి కూడా అంత కమ్మటి పదార్థం, అంత సాత్వికమైన పదార్థం ఈశ్వరుడికి నైవేద్యం పెడతారు. పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి. పంచసంఖ్యోపచారిణి అంటే ఈ 5 ఉపచారాలుగా చేయమన్నారు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు. ఈ 5 చేయడం వెనక ఉన్న ఉద్దేశ్యం ఏంటంటే, మాకు ఇన్ని కోట్ల సుఖాలకు కారణమైన 5 జ్ఞానేంద్రియములను నువ్విచ్చి రాత్రి వాటి బడలిక తీర్చి నిద్రాకాలిక సుఖాన్నిచ్చావు కాబట్టి ఈశ్వర నీకు మేము కృతజ్ఞత చెప్పుచున్నాము. ఈ కృతజ్ఞత చెప్పుటకే పూజ అని పేరు. మీకు ఎంత కృతజ్ఞతాలక్షణం జీవితంలో అలవాటైందో మనసు అంత ఆర్ద్రంగా ఉంటుంది. ప్రేమ ఎందుకు కలుగుతుంది? ఎవరినైనా చూడగానే ముందు వాళ్ళు చేసిన అపకారం కన్నా వాళ్ళు చేసిన ఉపకారం గుర్తుకొస్తుంది. అబ్బా ఎంత ఉపకారం చేశారండి ఈ మహానుభావుడు. ఒకప్పుడు నాకు వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టారండి పిలిచి. ఒకప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడారండి. నేను బెంగళూరు వెడితే మహానుభావుడు ఎక్కడో ఉన్నాయన నేను వస్తున్నానని తెలిసి సభకొచ్చి నాతో పాటు దేవాలయంలో దర్శనం చేసి, నేను ఏమంత గొప్పవాణ్ణని ఆయన వేదిక మీద ముందెక్కి నా గురించి అంత ప్రేమగా మాట్లాడారే అని నండూరి శ్రీనివాస్ గారి గురించి నాకు ఎప్పుడైనా జ్ఞాపకానికి వచ్చినప్పుడు నా మనసు ఎంత పులకిస్తుంది. నీకు ఆ కృతజ్ఞత ఉంటే పూజ చేస్తే నువ్వు పూజనీయుడవవుతావు. ఎందుకని? కృతజ్ఞతాలక్షణం ఏర్పడింది. కృతజ్ఞతతో బ్రతకడం అలవాటైతే ఆయనకి ఇంత చేస్తే అంత గుర్తు పెట్టుకుని అంత ప్రేమగా ఉంటారండి అని ఆయనని చూసి అందరూ గౌరవిస్తారు. పూజ చేసిన వాడు ఏమైనాడు? పూజనీయుడైనాడు. నైవేద్యం, ఈశ్వరుడికి అన్నం పెట్టావు, మహానైవేద్యం. ఆయన తిన్నాడా? తిన్నాడు. ఎట్లా తిన్నాడు? కొన్ని అగ్నిముఖంగా తింటాడు, అది హవిస్సు. కొన్ని చూపుల చేత తింటాడు. అన్నీ ఈశ్వరుడు చేత్తో పట్టుకునే తినడు. ఆర్తితో నువ్వు అలా తినాలని అడిగిన వారికి తిన్నాడు. చూపుల చేత స్వీకరిస్తాడు. ఎందుకనంటే ఈశ్వర శక్తి అంతా చూపు ఎందు ఉంటుంది. ఈక్షణ శక్తి అంటారు. ఆయన ఈ బ్రహ్మాండములను సృష్టించడం కానీ, నిర్వహించడం కానీ, లయం చేయడం కానీ తన చేతులతో చేయడు, చూపులతో చేస్తాడు. అందుకే పోతన గారు భాగవతం మొదలు పెడుతూనే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు
మహానందాంగన డింబకున్నంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. కేవలము తన చూపుల చేత ఇన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చేసేటటువంటి పరమాత్మ ఎవరున్నాడో అటువంటి పరమాత్మకు నమస్కరించుచున్నాను. ఈ క్షణశక్తి. అందుకే శంకరాచార్యులు వారు కనకధారాస్తవం చేస్తే అమ్మవారి చూపుల్ని స్తోత్రం చేశారు. దిగ్గస్తి భిక్కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటూ, నువ్వు ఎలా ఇస్తావు అంటే తల్లి, విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఈశన్ నిషీదతు మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరం ఇందిరాయా. తన కడగంటి చూపుల చేత ఇచ్చేస్తుంది ఆవిడ. చూపుల చేత చేస్తాడు ఈశ్వరుడు. కేవలం ఆయన చూపు చేత అనుగ్రహిస్తాడు. ఆయన చూపు చేత అనుగ్రహించడం ఒకెత్తు. ఉత్తరాపోసనం అని ఒక ఉపచారం చేస్తాం. అది మనం చేస్తే ఎంగిలి చేత్తో చేస్తాం. ఎందుకని అంటే శరీరం విడిచిపెట్టిన వారందరూ పుణ్యలోకాలకు వెళ్ళాలనే కోరుకుంటారు. మనము అట్లాగే కోరుకుంటాం. కానీ చేసిన కర్మలను బట్టి నరకంలో కూడా ఉండొచ్చు. నరకంలో ఉన్నవారికి తర్పణ అందాలి అంటే ఇక్కడ మీరు శుద్ధంగా చేసిన తర్పణ అందదు అన్నారు. మరి ఏ నీరు పుచ్చుకోవాలి వారు అన్నారు. అంటే మురికి బట్ట పిడిచిన నీరు, వెంట్రుకలు శిఖమించి జారిన నీరు, ఎంగిలి చేత్తో ఇచ్చిన నీరు పుచ్చుకుంటారు. అందుకే భోజనం అయిపోయాక యజమాని ఈశాన్యం నుంచి ఈశాన్యానికి తిప్పుతాడు. ఉత్తరాపోసనం తిప్పినప్పుడు ఒక మాట అంటాడు, ఇది దేని కొరకు అంటే ఈ ఉత్తరాపోసనము చేత రౌరవే పుణ్యనిలయే అపుణ్యనిలయే అని అన్వయం. అపుణ్యనిలయమైనటువంటి నరకమునందు రౌరవే అపుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం. పద్మము అర్బుదము అన్నవి సంఖ్యలు. ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచో ఆ నరకంలో పడిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అర్ధినా ముదకం దత్తం అక్షయ్యముపతిష్టతు. నేను ఇస్తున్న ఈ నీళ్లు వాళ్ళకంది వాళ్ళు తృప్తిని పొందెదరుగాక అని ఎంగిలి చేత్తో ఈశాన్యం నుంచి ఈశాన్యానికి తిప్పుతున్నాడు. అది ఈశ్వరుడి నైవేద్యంలో ఉత్తరాపోసనం తిప్పితే నరకలోకములో ఉన్న తనవారు కాదు, సమస్త ప్రాణులకు ఉదకమంది ఎవరూ దాహం చేత మరణించకుండా రక్షింపబడడానికి ఆ ఉపచారము కారణమవుతోంది. ఈశ్వరుడికి చేసే ఉపచారం మొక్కకి మొదట్లో పోసే నీళ్లు లాంటిది. మొక్కకి ఆకుల మీద పువ్వుల మీద నీళ్లు పోస్తే బతకదు, మొదట్లో పోస్తే బతుకుతుంది. సమాజ శ్రేయస్సు కొరకు ఈశ్వరారాధన వచ్చింది. అందుకే యావత్ ప్రపంచమునకు పూజగది ఏది అంటే భారతదేశమే. భారతదేశమే పూజగది. ఇక్కడ జరిగేటటువంటి పూజలు, ఇక్కడ జరిగేటటువంటి ఆరాధన, ఇక్కడ జరిగే యజ్ఞయాగాదులే సమస్త విశ్వమును కాపాడుతుంటాయి. కాబట్టి నివేదన ఈ మాట అన్వయం ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది అంటే ఈ నివేదన కేవలం నైవేద్యం అంటే ఆయనకి ఏదో అన్నం పెట్టడం, పదార్థం పెట్టడం ఇక్కడ వరకే కాదు. నైవేద్యం జీవితాంత ప్రక్రియగా మారిపోతుంది. ఈ 5 ఇంద్రియములు మనసుతో కలుస్తాయి. అప్పుడు షట్పది అంటారు. షట్పది అంటే తుమ్మెద. తుమ్మెదకి 6 కాళ్ళు ఉంటాయి. మీరు చూడండి, లోకంలో ఉపమానము ఉపమేయము అని 2 ఉంటాయి. చంద్రవదన అన్నాను అనుకోండి, ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది. గుండ్రంగా కాంతితో చంద్రబింబం ఎలా ఉంటుందో ఆవిడ యొక్క ముఖం అట్లా ఉన్నది అని. పద్మవదన అన్నాను అనుకోండి, పద్మం ఎలా ఉంటుందో ఆమె ముఖం అట్లా ఉన్నది అని. నేను ఆమె పాదములు పద్మములలా ఉన్నాయి, ఆమె హస్తములు పద్మములలా ఉన్నాయి, ఆమె ముఖము పద్మంలా ఉంది అంటే అర్థం ఉందా? చెయ్యి పద్మంలా ఎలా ఉంటుంది, కాళ్ళు పద్మంలా ఎలా ఉంటాయి, ముఖం పద్మంలా, అన్నీ పద్మాలే. హృదయారవిందం, ముఖారవిందం, పాదారవిందం, వదనారవిందం, హస్తారవిందం, అన్నీ అరవిందాలే, అన్నీ పద్మాలే. అలా ఎలా అవుతుంది భగవంతుని విషయంలో? చెయ్యి పువ్వులా ఉంటుందా, కాలు పువ్వులా ఉంటుందా, ఎలా ఉంటుంది అంటే దాని అర్థం ఏమిటంటే నా మనసు ఈ 5 ఇంద్రియములతో కలిసి చూసినప్పుడు ఏది గుర్తుపెట్టుకుందో దాన్ని మనసులో జ్ఞాపకం ఉంచుకుంటుంది. ఉంచుకొని లోచూపుతో చూస్తుంది. కళ్ళు మూసుకున్నప్పుడు
భగవంతుని యొక్క పాదములను చూసిన కన్ను మనసు చేత చూపిస్తుంది. చూస్తే కంటితో చూసిన దాన్ని ఆనందంతో ఇప్పుడు మళ్ళీ చూస్తాడు మనసులో. అంటే 5 ఇంద్రియములతో కలిసి దేవాలయంలో చూసిన భగవత్పాదములు, పాదముల మీద వేసిన పువ్వుల యొక్క వాసన, అక్కడ చదివినటువంటి మంత్రఘోష, ఇవన్నీ కూడా 5 ఇంద్రియములు మళ్ళీ వినిపిస్తూ ఉంటే మనసు ఈ 5 ఇంద్రియములతో కలిసి షట్పదమై చంచలత్వంతో కదిలి భగవంతుని యొక్క ఏదో ఒక అవయవం మీద వాలి ఆయనలోంచి ఆనందాన్ని గ్రోలుతుంటుంది. ఆయన ఆనంద ఘనము కనుక ఆయన దివ్య శరీరమునందు ఎక్కడ ధ్యానం చేసినా ఆనందమనే పొందుతాడు. కాబట్టి అమృతవపుహు అని పేరు. ఇప్పుడు ఆ మనసు షట్పదమైంది, అయి నిలబడింది. ఈ నివేదన ఏమైపోతుందంటే జీవితాంత ప్రక్రియ అయిపోతుంది. ఏది చేస్తున్నా ఈశ్వరుడికి చెప్తాడు. అది ఇక ఎడతెరిపి లేని పూజ. ఆ పూజకి పూజ గది అవసరం ఉండదు. పూజ గదిలో చేస్తాడు, పూజ మానడం. కానీ ఆయన జీవితమే నివేదన. ఎలా నివేదన? ఆయన ఏది చేస్తున్నా నేను ఇది చెయ్యడానికి కారణమైన ఈశ్వరుడు సంతోషిస్తాడా? నేను ఇట్లా మాట్లాడితే ఈశ్వరుడు సంతోషిస్తాడా? ఎవరికి ఇవ్వని స్వరపేటిక నాకు ఇచ్చాడే, మనుష్య ప్రాణిని చేశాడు. నేను ఇట్లా మాట్లాడితే ఈశ్వరుడు ఆనందిస్తాడా? మాట్లాడచ్చా? ఈశ్వరుడు సంతోషించడు. అయితే నాకొద్దు, నేను మాట్లాడను. నేను ఇలా వాసన చూడచ్చా? ఈశ్వరుడు సంతోషిస్తాడా? సంతోషిస్తాడు. ఆయన పాదముల మీద నిర్మాల్యం తీసి వాసన చూసి నేను నా భార్య సిగలో పెట్టుకోమని ఇస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు, ఇస్తాను. నేను ఇంకొకలా వాసన చూడచ్చా? చూడకూడదు. దానివల్ల ఈశ్వరుడు అప్రీతి చెందుతాడు, నేను చెయ్యను. అంటే ఇప్పుడు ఏది చేస్తున్నా, ఏది ఆలోచిస్తూ ఉంటాడంటే అన్నీ ఈశ్వరుడే, 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 ఈశ్వరుడే. అంటే నిరంతర నివేదన. మనసు జ్ఞానేంద్రియములతో కలిసి ఎప్పుడు ఈశ్వరుడు అంగీకరిస్తాడా, అంగీకరిస్తాడా, అంగీకరిస్తాడా? అప్పుడు ఏమవుతుంది? ఈశ్వరుడు అంగీకరిస్తాడు. ధర్మచట్రంలో ఇమిడింది. ఆయన ఏది చేసినా ధర్మమే, అధర్మం చేయడు. ఎప్పుడూ ధర్మమే ఆచరిస్తే ఏమవుతుంది? ఉన్న కర్మపాశములు విడిపోతాయి. నేను తాడు తీసుకొచ్చి ఇలా చుట్టాను అనుకోండి, కట్టేశాను. నేను ఇలా తిప్పేశాను అనుకోండి, విప్పేశాను. ఈశ్వరుడు సంతోషిస్తాడా అని ఆలోచించి చేశాననుకోండి, తాడు ఇలా తిరిగిపోయింది, కర్మపాశములు విప్పేసుకుంటున్నాను. ధర్మాచరణము చేత కొత్తగా కర్మ కట్టదు, ఉన్న కర్మపాశములు విడిపోతాయి. అందుకే ధర్మము చేత అర్ధకామములు కట్టబడితే చివరికి మోక్షం వచ్చేసింది. ఇంకా మోక్షము కొత్తగా పొందడానికి చేసేది కాదు. నేను మీకు 8 అడుగుల కర్ర ఇచ్చి 3 మాటలే నరికి 4 ముక్కలు చేయండి అన్నాను అనుకోండి. మొదట 2 అడుగుల దగ్గర నరికితే ఓ ముక్క వచ్చింది, తర్వాత 2 అడుగుల దగ్గర నరికితే ఇంకో ముక్క వచ్చింది, తర్వాత 4 అడుగుల దగ్గర ఒకసారి నరికితే 2 అడుగుల ముక్కలు 2 వచ్చాయి. 3 మాటలు నరికితే 4 ముక్కలు వచ్చినట్టు ధర్మము చేత అర్ధకామములు కట్టబడితే మోక్షం వచ్చేసింది. అంటే నైవేద్యము, నివేదన అన్నది జీవితంలో అంతర్భాగం అయిపోయింది అనుకోండి. ఏది చేస్తున్నా నేను ఇలా చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడా అంటే ఉన్నాడా పక్కన? లేకపోవడం ఏంటి? గాలి రూపంలో ఆయనే ఉన్నాడు. ఘోరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసుపుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విదం యస్యైవ మూర్ఛష్టకం నాణ్యక్కించన విద్యతే వివృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే. నేను నిలబడిన భూమి కాంచీపురంలో పృథివీలింగం, నేను తాగిన నీళ్లు జంబుకేశ్వరంలో జలలింగం, నాలో వేడి అరుణాచలంలో అగ్నిలింగం, నేను పీల్చిన ఊపిరి శ్రీకాళహస్తిలో వాయులింగం, నాకు కనపడుతున్న వెలుగు కోణార్కలో సూర్యలింగం, నాకు తగులుతున్న చల్లతనం శ్రీకాకుళంలో చంద్రలింగం, నేనని నాలో ఉన్న భావన ఖట్మండులో ఉన్నటువంటి యజమానలింగం. 8 లింగాలుగా ఇక్కడ నాలోనే ఉన్నప్పుడు ఈశ్వరుడికి తెలియకుండా నేనేం చేస్తాను? అన్నీ ఆయన చూస్తున్నాడు. అన్నీ ఆయన చూస్తున్నప్పుడు ఆయన చూడనిది నేను చెయ్యలేను. 3వ కంటికి తెలియకుండా చేయగలనేమో, కానీ 3వ కంటివాడికి తెలియకుండా నేనేం చేయలేను. ఆయనకు అన్నీ తెలుస్తాయి. కాబట్టి నేను ఇది చేస్తే ఆయన చూస్తాడు. ఆయన చూస్తే రేపు ఎందుకు చేశావు అని అడుగుతాడు. అందుకని వద్దు, నేను చేయను. అది భయం. భయము భక్తి 2 లేవండి వీడికంటారు.
భక్తి, ప్రేమ, భయము, ఆరోగ్యవంతమైన భయం, అది మనిషిని కాపాడుతుంది. ఇప్పుడు ఈ రెండూ ఉన్నాయనుకోండి, ఏది చేస్తున్నా ఈశ్వరుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే వాడికి ఈశ్వరుడే కనపడుతున్నాడు. అంటే ఇక జన్మ పరంపర తగ్గిపోతుంది. ఆఖరికి ఏమైంది అంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. అంతటా వాసుదేవుడే, అంతటా కృష్ణ భగవానుడే, ఆయన తప్ప వేరొకటి లేదు, అంతా ఆయనే. ఆ స్థితికి వెళ్ళిపోయాడు. అదే మోక్షమనకు కారణమైంది ఆ జ్ఞానం. అంటే నైవేద్యం దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు ఈశ్వరుడికి పెట్టడం అన్న మాట విస్తృతి పొందితే నీ జీవితమే నివేదనైపోయింది. నువ్వు ఏదీ కూడా ఈశ్వరుడికి చెప్పకుండా చెయ్యలేవు. ఏది చేస్తున్నా నువ్వు చేసినది పూజ అయిపోతుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఒక విచిత్రమైన శ్లోకం రాశారు. దాన్ని ఒక రకంగా అన్వయం చేశారనుకోండి, అది పూజ అవుతుంది. ఎందుకనంటే జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణదృశ సపర్యాపర్యాయస్తభవతు ఎన్మే విలసితం అంటారు. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన. ఏది మాట్లాడుతున్నా అమ్మవారు వాగ్రూపిణి అయ్యుంది. ఆవిడ కోప్పడేటట్టుగా నేను మాట్లాడకూడదనుకున్నవాడు మాట్లాడిన మాటలన్నీ మంత్రములే. చెయ్యి కదిపినా కాలు కదిపినా ఈ శక్తి ఈశ్వరుడిచ్చింది అన్న భయంతో భక్తితో కదపడం తప్ప నేను ఎవరికీ ఇలా వేలు చూపించను. అందరూ ప్రశాంతంగా ఉండేటట్టుగా నా చెయ్యి ఇట్లే కదులుగాక అన్నాడు అనుకోండి. ఆ కదలికలన్నీ పూజయే. తినేటప్పుడు నేను లోపల పడేస్తే ఆయన జీర్ణం చేస్తున్నాడన్న భక్తితో 5 మాటలు పంటికి తగలకుండా స్వాహాకారంతో పుచ్చుకుని లోపలికి తీసుకుంటున్నవాడు, ఆ భక్తితో స్వాహాకారంతో కాకపోయినా లోపల ఆయన ఉన్నాడన్న నమ్మకంతో తింటున్నవాడెవరో ఆయన తిన్నది యజ్ఞమే. లోపల ఉన్నవాడు తింటున్నాడని, లోపల అవన్నీ ఆయన అలాగే చెప్తాడు అని ఏది పడితే అది పోసేసి ఏది పడితే అది విసిరేస్తే అప్పుడు ఎలా యజ్ఞం అవుతుంది? లోపల ఉన్నవాడు తింటున్నాడన్న భక్తితో తిన్నది ఏదుందో ఆయనకు సమర్పించి తిన్నది యజ్ఞమైంది. ఆయన కదలిన కదలికలన్నీ మంత్రానుష్ఠానమునందు పట్టిన అంగన్యాస కరన్యాసములయ్యాయి. ఆయన నిద్ర సమాధిస్థితి అయింది. ఆయన జీవితంలో ఆయన పూజ చెయ్యనిది ఎప్పుడు? అందుకంటాడు వివేకానందుడు, పూజ గదిలో పూజ చెయ్యడం తప్పు కాదు, పూజ గదిలో చచ్చిపోదాం అనుకోవడం తప్పు. పూజ చెయ్యగా చెయ్యగా ఈ విశ్వమంతా నీకు పూజ గది కావాలి. విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి, లోకమునందు లోకేశ్వరుడు కనపడాలి. మొత్తం యావత్ జగత్తంతా కూడా దృశ్యతే శ్రూయతే పివా, వినపడే దాంట్లో కనపడే దాంట్లో నీకు నారాయణ స్వరూపంగా గోచరించాలి ఒకనాడు. ఆ పవిత్రత నీ యందు ప్రవేశించాలి. వేరొకడు ధూర్తుడు కావచ్చు, కానీ ఆయన కూడా నీకు ధూర్త నారాయణుడు కావాలి తప్ప ఆయన ధూర్తుడు కాబట్టి నారాయణుడు కాడని అనడానికి వీల్లేదు. రామకృష్ణ పరమహంస పొందిన స్థితిని పొందడానికి పూజ కారణమైంది. అక్కడ మొదలైంది పూజ. అందుకని పూజ ఒకరోజు చేసి ఒకరోజు వదిలేది కాదు, నిత్య పూజగా నువ్వు చెయ్యవలసిందే. అసలు మనుష్య జన్మ సార్థక్యం ఎక్కడున్నది? అక్కడే ఉన్నది. శాంతి సుస్థిరతలు ఎక్కడున్నాయి? అక్కడే ఉన్నాయి. ఏమండి, పూజ చేసేటప్పుడు మాకు అంత పెద్ద గది లేదు, మేము ఎట్లా పూజ చెయ్యం? అసలు ఆ పరిస్థితి పూజకు అన్వయము కాదు. పూజ చెయ్యకుండా నువ్వు ఉండే అవకాశాన్ని కల్పించలేదు. పూజ చెయ్యడం ఎంత తేలిక చేసేసారో తెలుసా? నిజానికి పూజ యందు పంచాయతనము అంటారు, 5 పూజ చేయాలి. వినాయకుడు, పరదేవత, విష్ణు భగవానుడు, శివుడు, అట్లాగే గణపతి. ఆ వినాయకుడు అని కదా మొదలెట్టాను కాబట్టి వినాయకుడు, సూర్యుడు, విష్ణువు, అమ్మవారు, మధ్యలో శివుడు అనుకోండి పంచాయతనం. మధ్యలో విష్ణువుని పెట్టి 4 మార్చుకోవచ్చు, విష్ణు పంచాయతనం అంటారు. ప్రధానుడు మధ్యలో ఉంటాడు. ఇప్పుడు ఈ 5 పెట్టి పూజ చేస్తారు. మా ఇంట్లో పూజ గది కానీ, మా ఇంట్లో అలా 5 మూర్తులను పెట్టుకోవడానికి కానీ చోటు లేదు. మాది ఉన్నదే చాలా చిన్న ఇల్లు, ఒక్క గది. అందులో శౌచాశౌచములు ఉంటాయి.
మరి ఎట్లా అంటే శాస్త్రం అంది, ఒక చిన్న భరిణె తీసుకో, గంగానది శోణానదితో కలుస్తుంది. ఆ శోణానదిలో ఒకప్పుడు కంచి స్వామివారు స్నానం చేసి దోషిళ్లతో ఎత్తితే దోషిళ్లతో లేచాయి సాలగ్రామాలు. శోణభద్ర సాలగ్రామం అంటారు, ఎర్రగా ఉంటుంది, అది విఘ్నేశ్వర సాలగ్రామం. చిన్న రాయి ఉంటుంది, రాయి అనకూడదు నేను, కానీ మీరు గుర్తుపట్టడానికి అనవలసి వచ్చింది. చిన్న రాయి, శోణానది సాలగ్రామం అంటారు, అదే వినాయకుడు. అలాగే ఆంధ్రదేశంలో శ్రీకాళహస్తి దగ్గర సువర్ణముఖరి నదిలో సాలగ్రామం దొరుకుతుంది. ఒకప్పుడు నాకే లభిస్తే నేను పట్టుకెళ్ళి ఒక శివాలయంలో ఇచ్చాను కూడా. దాని మధ్యలో బంగారు తీగ ఉంటుంది, బంగారు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అది అమ్మవారి సాలగ్రామం. చిన్నది కూడా ఉంటుంది. ఒకసారి నాకు పెద్దది లభించింది అనుకోకుండా, చిన్నది కూడా లభిస్తుంది, అది అమ్మవారి సాలగ్రామం. తంజావూరు వెల్లం దగ్గర స్ఫాటికం తెల్లటి సాలగ్రామం ఉంటుంది, అది సూర్య సాలగ్రామం. నర్మదా నదిలో బాణం నల్లటి సాలగ్రామం శివసాలగ్రామం. గండకీ నదిలో విష్ణు సాలగ్రామం. ఈ ఐదు చిన్న చిన్న ఉంటాయి సాలగ్రామాలు. ఈ 5 సాలగ్రామాలు ఒక చిన్న భరిణిలో పెట్టుకుని తీసి ఓ పళ్ళెంలో పెట్టుకుని వాటికి నీళ్లు పోసి తుడిచి గంధం రాసి బొట్టు పెట్టి, నీ దగ్గర పువ్వులు లేకపోతే ఎండినా పర్వాలేదు, కొంతకాలం వరకు పూజార్హత ఉంటుంది మారేడు దళానికి తులసికి, పువ్వులు వేసి అక్షతలు వేసి, నీ దగ్గర వండి నైవేద్యం పెట్టడానికి లేకపోతే నిలవదోషం లేకుండా బెల్లం ముక్క అక్కడ పెట్టి 2 కిస్మిస్ పళ్ళు అక్కడ పెట్టి, ఎండు ద్రాక్ష కిస్మిస్ అని ప్రసిద్ధి కదూ, అందుకని ఆ మాట వాడవలసి వచ్చింది. నైవేద్యం పెట్టినా చాలు, పంచోపచారములు చేసేసావు. మళ్ళీ 5 తీసేసి భరిణిలో పెట్టి మూత పెట్టి నువ్వు గూట్లో పైన పెట్టుకుని మళ్ళీ మర్నాడు ఉదయం చేసి పూజ చేసినది శాస్త్రీయమైన పూజయే తప్ప పెద్ద పెద్ద గదులే ఉండాలి, పెద్ద పెద్ద మందిరాలు ఉండాలి, పెద్ద పెద్ద మూర్తులు ఉండాలి, చాలా డబ్బు ఉండాలి, చాలా ఉపచారం చెయ్యాలి అని చెప్పలేదు. ఎందుకంటే అది కృతజ్ఞత. ఆ భావం మనసులో ఉందనుకోండి, ఈశ్వరుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. అసలు నిజానికి భారతదేశము పూజ గది. ఇప్పుడు నేను చెప్పిన పంచాయతనం ప్రకృతిలో భారతదేశానికి అన్ని వైపుల నుంచి అలాగే పెట్టబడి ఉంది, సహజంగా ఉంది అది పూజలో, పూజామందిరంలో. కాబట్టి అట్లా పూజ చేసేయమని చెప్పారు తప్ప ఏ కారణానికి పూజ మానేయమని మినహాయింపునివ్వలేదు. ఎందుకంటే అది మనిషి పెరగడానికి కారణం అక్కడే ఉంది, మనిషి కృతజ్ఞత చెప్పడం అక్కడే ఉంది, ఈశ్వరానుగ్రహం పొందడానికి కారణం అక్కడే ఉంది. దానికి నీకు ఎంత మంత్రం వచ్చు అన్న భావంతో సంబంధం లేదు. దాని కొరకే నేను ధర్మవర్ధిని అన్నవారి కొరకు చాలా తేలిక చేసి వ్రాసిన పూజా విధానాన్ని రేపటి రోజు ఉదయం మళ్ళీ ప్రత్యేకంగా ఒకసారి మాట్లాడతానా పుస్తకం గురించి అని చెప్పడం జరిగింది. అది ఎన్ని గంటలకి అన్నది నిర్వాహకులు చెప్తారు. కాబట్టి పూజ ఎంత తేలికగానైనా చేయవచ్చు. కావలసింది ఏమిటంటే నీ భావన ఈశ్వరుడు చూస్తాడు. నువ్వు నిజంగా ఆయన ఉన్నాడని ఆయన పట్ల నువ్వు ఆ ప్రేమతో చేస్తే ఆయన ఉపచారం తీసుకోవడానికి సిద్ధం. ఆ భక్తికి ప్రేమ అని పేరు. శివానందలహరిలో దీనికి పట్టాభిషేకం చేశారు శంకరాచార్యుల వారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. శివలింగాన్ని అర్చన కొంచెం కష్టం. నా రుద్రో రుద్రమచ్చయిత్ మహన్యాసం ఉండాలి. ఆయన గుండెల నిండా ప్రేమ తిన్నది. ఆయన ఏదో మంచి ఆకలితో ఉన్నాడు, ఎందుకో శివాలయంలోకి వెళ్ళాడు, ఆయనకి శివలింగం కనపడింది. శివ, నా సంగతి సరే, నువ్వు ఎప్పుడు తిన్నావు, అసలు తిన్నావా, ముందు నీకు అన్నం పట్టుకొస్తానుండి అన్నాడు. వెతికాడు 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 వెతికాడు, ఒక మృగాన్ని వేటాడాడు. తొందరగా ఈశ్వరుడికి రుచికరమైన పదార్థం పెట్టాలని కోరిక. దాని ఒళ్ళంతా కోసి అక్కడక్కడ మాంసం అంతా నవిలి చూశాడు. ఒక చోట మాంసఖండం రుచిగా అనిపించింది. తను కొరికిన మాంసఖండాన్ని పట్టుకున్నాడు. గబగబా శివాలయంలోకి పరిగెడుతున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది, ఈయనకో బలహీనత ఉంది, స్నానం చేస్తే కానీ తినడం. ఈయనకి స్నానం చేయించాలి. ఇప్పుడు ఒక చేతిలో ధనస్సు ఉంది,
ఒక చేతిలో ఎంగిలి మాంసం మొక్కొంది. ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకోవాలి? అందుకని అలా వెడుతూ సువర్ణముఖరి నది దగ్గరికి వెళ్ళి పుక్కిటి నీళ్లు పట్టాడు నోట్లో. పట్టి పరిగెత్తుకుంటూ గుళ్ళోకి వెళ్ళాడు. పూజ చేసిన నిర్మాల్యం ఉండగా అభిషేకం చేయడానికి వీలు లేదు, నిర్మాల్యం తీసేయాలి. మెత్తటి కూర్చ అంటే బ్రష్ అంటారు, కూర్చతో తీస్తారు శివలింగం నుంచి. ఇప్పుడు కూర్చ ఎక్కడుంది? తొందరగా ఆయనకి పెట్టాలి తాపత్రయం. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే శివ. ఇన్నాళ్ళ నుంచి వేసుకు తిరిగిన చెప్పులు మెత్తగా అరిగిపోయి దీంతో తీసేస్తానని తీసేశాడు. శివుడు అన్నాడు, అబ్బా ఏమి కూర్చోవాడేవరా అన్నాడు. అంటే నేను అలా చేస్తానంటే అపరాధం అవుతుంది. ఆయనకి గుండెల నిండా ప్రేమ ఉంది, తొందరగా అన్నం పెట్టాలన్న ఆర్తి ఉంది. అది లేకుండా నేను ఎలా అనుకరిస్తాను? నాకెంత తెలుసో అట్లా చేయాలి. గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. ఆ ఎంగిలి నీళ్లు శివలింగం మీద ఊమిశాడు. ఇదే నీకు స్నానం అన్నాడు. అబ్బా ఏమి అభిషేకం రా అన్నాడు. కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే. ఎంగిలి మాంసం అక్కడ పెట్టి తింటావా తినవా అన్నాడు. తినకపోతే తల కొట్టేసుకుంటానన్నాడు. మనమంటే మిమ్మల్ని కాదు, నాబోటిగాడైతే శనివారం పొద్దున్న కొబ్బరికాయ కొట్టడానికి శుక్రవారం నాడు సాయంకాలం తీసుకొచ్చి రేపు కొబ్బరి పచ్చడి చేస్తావా, కొబ్బరి కూరి శనగపప్పు వేస్తావా అన్నప్పుడే ఈశ్వరుడు తినడం మానేస్తాడు. అది ఎప్పుడో నువ్వు కూరకో పచ్చడికో నిర్ణయం చేసుకున్నావు, నేను తిననని నిర్ణయం చేసుకున్నావు. తంతు నాకెందుకది? ఆయన తింటాడన్న నమ్మకం నాకుందనుకోండి, చెప్పెందుకు ఎడతాను? ఆయన కోతిలా పీక్కు తినాలా? నేల మీద పెట్టి నైవేద్యం పెట్టేస్తావా? నీకు పెడితే నీకు అలా నేల మీద అన్నం పెట్టి పప్పేస్తే తింటావా? నీకు అలా కొబ్బరి చెప్పిస్తే తింటావా? నీకైతే కోరి బెల్లం వేయాలా? ఆయనకైతే చెప్పెట్టేయిచ్చా? ప్రేమ ఉంటే రేపు కోరి నివేదన సమయానికి బెల్లం చల్లి పట్రా. ఎక్కడ పిచ్చు గట్టిగా తగలకుండా చూడు. ఆయన సంతోషంగా తినాలి. అక్కడ పాలు కారిపోకుండా అందంగా పాత్రలో గోడుగా చేసి బెల్లం చల్లి 4 పటికి బెల్లం పలుకులు వేయి, నోట్లో కరకరలాడాలి. ఆయన తిని సంతోషించాలి. ఇన్ని పెట్టాడో నాకు, ఇంత కొబ్బరి కడుపారా పెడతాను ఆయనకి అని నువ్వు చెబితే ఆయన తినడానికి ఎదురు చూస్తూ కూర్చుంటాడు. అసలు ముందు రోజు కొబ్బరి పచ్చడి చేసుకుంటానంటే నాబోటిగాడి నైవేద్యం ఆయన ఎందుకు పుచ్చుకుంటాడు? తినాలని పెట్టాడు కాబట్టి ఆ ఎంగిలి మాంసం ముక్క తిన్నాడు శివుడు. భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఆ భక్తి, ఆ ప్రేమ ఎంత గొప్పదయా శివ. నేను ఇది చెప్తే ఒకటి చెప్పకుండా ఉండలేను. ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ గుండెలు బాధేసుకున్నాడు ఇది చదివి. నీకున్మాంసం వాంచయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయి చేయకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. అది ఎక్కడ మాట పడిందో ధూర్జటికి అసలు. నీకున్మాంసము వాంచయేని కరువా అంటే ఉన్నాడన్నవాడి కవిత్వం అలా ఉంటుంది. అలా ప్రశ్నించాడు. ఎంత గొప్ప ప్రశ్న. నేను ఏదో మా అబ్బాయి చిన్నతనంలో ఉండగానో లేకపోతే ఇప్పుడు మా మనవడినో తీసుకుని ఏదో ప్రేమగా మీ ఇంటికి వచ్చాననుకోండి. వస్తే ఏదో పిల్లాడు వచ్చాడు కదా అని మీరు లడ్డూ పెడితే వాడి డబ్బాలో లడ్డూలు తీసి గబగబా తినేసి ఇంకో లడ్డూ పెడతావా అత్త అన్నాడు అనుకోండి. పెట్టేస్తే ఉన్న 6 పెట్టేసినా ఇంకా లేవా అని వాడు ఏడుపు లంఘించుకున్నాడు అనుకోండి. అయ్యో నాయనా తెలీదు 6 ఉన్నాయి అందుకని ఉన్నవి నీకు పెట్టేశానయ్యా అంటే వాడు అదే పనిగా కాళ్ళు చేతులు తన్నుకు ఏడుస్తున్నాడు అనుకోండి. నేనేం చేస్తాను? ఒరే పద ఇంటికి వెళ్ళిపోదాం ఇంకనే. అమ్మ ఏమనుకోకండి, వీడు ఇంకా ఏడుపు మొదలెడితే ఆపడు ఇంతే వీడని ఇంటికి తీసుకెళ్ళి మొదట నేను అడిగే ప్రశ్న ఏమిటి? ఒరే నీకు కరువా లడ్డూలు అంటే అదేమిటిరా వాళ్ళ ఇంట్లో అలా తినేసావు అని అడుగుతాను కదా. అలా అడిగాడు ధూర్జటి కాళహస్తీశ్వరుణ్ణి. నీకున్మాంసము వాంచయేని కరువా. శివ నీకు కరువా మాంసం? ఎంగిలి మాంసం మొక్కలు తినేసావేమిటి? నీకు నిజంగా తినేయాలని ఉందనుకో, ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. అందరూ విడిపోయి గుడి తలుపులు వేసేసిన తర్వాత హాయిగా లోపల కూర్చొని ఓ చేతిలో లేడు ఉంటుంది, దాన్ని తీసుకుని ఇంకో చేతిలో గండ్రగొడ్డలు ఉంటుంది. ఈ గండ్రగొడ్డలతో ఈ లేడిని ఒక్క దెబ్బ కొట్టి ఆ మాంసం ముక్క తీసుకొని చేతిలో బ్రహ్మకపాలంలో పడేసుకొని
పైన తల మీద ఉన్న గంగమ్మ కాస్త అందులో వేసుకుని మూడో కన్ను అగ్నిహోత్రం మీద ఉడకేసుకుని ఎవరికీ తెలియకుండా లోపల కూర్చొని తినేయచ్చు కదా అంతరాలయంలో, అంతేగాని అంత కరువుగా తినేసేమిటే ఆ ఎంగిలి మాంసం ముక్క అని అడిగాడు. అంటే నిజంగా శివుడికి మాంసం ఆ ఎంగిలి మాంసం కరువు అయ్యా కాదు, తిన్నడి భక్తికి తిన్నాడు. ఆ భక్తి ప్రకటనానికి అవకాశం ఇచ్చింది, కానీ ఎంతుంటేనే పూజ చెయ్యి అని చెప్పలేదు. నీ మనసు పెద్దదై పూజ చెయ్యి, నీకు ఆ ప్రేమతో చెయ్యి, ఈశ్వరుడి ఉపకారములు స్మరించి ప్రతిరోజు పూజ చెయ్యి. నిత్య పూజ చేసి నువ్వు ఎదుగుతావు, మనిషివి దైవం అవుతావు, పూజ చేసి పూజింపబడతావు, కృతజ్ఞత లక్షణం వస్తుంది. నిత్య పూజ మరిచిపోకూడదు. ప్రతి ఇంట గంట మోగిన నాడే భారతదేశ సౌభాగ్యం నిలబడుతుంది. ప్రతి ఇంట గంట మోగాలి, ప్రతి ఇంట నిత్య పూజ జరగాలి. అందుకొరకు ఈ పూజ చెయ్యండి, పంచోపచారములైన కనీసం చెయ్యండి. తప్ప దీనికి ఇది నియమము అని లేదు అని పెద్దలు చెప్పడానికి కారణం అది. అటువంటి నిత్య పూజా వైభవం గురించి ఇవాళ నా చేత పరమాత్మ పలికించినంత మేర పలికాను. రేపు ఉదయం 8 గంటలకో నిర్వాహకులు చెప్పినప్పుడు వచ్చి ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఉపచారముల గురించి కొంచెం సేపు మీకు పరిచయం చేస్తాను. మళ్ళీ రేపు సాయంకాలం కూడా ఇదే విషయం మీద తిరిగి 6:30 రేపు సాయంత్రం 6:30 మళ్ళీ ఈ నిత్య పూజ మీదే ప్రవచనం ఉంటుంది. మీరందరూ ఇంత శ్రద్ధాభక్తులతో కూర్చుని ఇంతమంది నిలబడి ఇంత శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ మనందరికీ ఎప్పటికీ ఈశ్వరానుగ్రహం ఇట్లాగే ఉండాలని కోరుకుంటూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.